నిరంతరము భగవద్ధ్యానంలో ఉంటూ సౌఖ్యాన్ని విస్మరిస్తూ మృత్యువును కూడా మిత్రునిగా భావిస్తూ జీవనం గడిపేవాడిని స్థితప్రజ్ఞుడు అన్నాము హైందవ వేదంలో, ఆరిఫ్ అన్నాము ఇస్లాం. కనుక పదాలు మారినా పదార్థం అదే, పదంలో ఉన్న అర్థం అదే. దీనికే గీతాచార్యుడు ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఆకాశం నుండి పడినటువంటి జలం వివిధ మార్గాల ద్వారా సాగరాన్ని చేరినట్లుగా అన్ని దేవతా స్వరూపాల్లో ఏ దేవతా స్వరూపం మీకు అభిమతం అయితే దానికి నమస్కరించిన అది ఒకే పరమాత్మకు చేరుతుంది. కనుక ఈ మార్గాలన్నీ కూడా ఏకేశ్వరోపాసనకు ఆలంబనైనటువంటి ఒక కొటేషన్ చెప్తాడు. తన రిలీజియస్ పెట్టిన పేరు స్పినోజా. ఆయన చెప్తారు, ఆల్ రిలీజియస్ ట్రెండ్స్ ఆర్ పాత్స్ ఓన్లీ టు రీచ్ ద అబోర్డ్ ఆఫ్ వన్ ఆల్మైటీ. ఒకే ఒక దేవతా స్వరూపం యొక్క గృహాన్ని చేరుకోవడానికి ఈ మతాలన్నీ మార్గాలు తప్ప వేరు కావు. ఏ మతమైనటువంటిప్పటికీ దాని అభిమతం భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని మనం పరిఢవిల్లాలి. అయితే దీనికి చెయ్యి రూపం యొక్క గృహాన్ని చేరుకోవడానికి ఈ మతాలన్నీ మార్గాలు తప్ప వేరు కావు. ఏ మతమైనటువంటిప్పటికీ దాని అభిమతం భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని మనం పరిఢవిల్లాలి. అయితే దీనికి చేయవలసింది ఏమిటి అన్నప్పుడు సద్గురు పాద పద్మాన్ని ఆశ్రయించడం. మరో దారి లేదు మానవాడికి. పాద పద్మమును ఆశ్రయించడం. పాన్ని పద్మంతో పోల్చారు వేదంలో. పాద పంకజ. వేదంలో వ్యాస భగవానుడు 3వ ప్రపాకములో చెప్పిన విషయం. పాదాన్ని పద్మంతో ఎందుకు పోల్చారంటే, పద్మం బురదలో పెరిగిన ఆ బురద పద్మం తాలూకు పుటదళాలకు అంటదు. గమనించండి, పద్మాన్ని మీరు కొయ్యాలి అంటే, తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి శిరస్సుతో సహా వంగితే తప్ప పద్మం మీరు తాకలేరు. అంటే నిలబడి ఉండడం అన్నది అహంకారానికి, శిరస్సు వంచడం అన్నది వినయానికి ప్రతీక. గురువు పాదము పద్మం ఎందుకైందంటే, ఆయన దగ్గర అహంకార భూయిష్టమై నిలబడితే కరుణ లభించవు. ఆ పద్మాన్ని మీరు తాకడం కోసం అహంకారాన్ని త్యజించి శిరస్సును వంచినప్పుడే ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపబడతాయి. అప్పుడు మనం తరించే యోగం కలుగుతుంది. దీన్ని బట్టి వేదం ఒక్క హిందువులకి అనుకోవడం ఎంత పొరపాటో మనకు తెలుస్తుంది. సారము, దానిలోని అన్వయత్వము మనం సరైన స్థితిలో గ్రహించగలిగితే సర్వకాల సర్వావస్థలకి మానవుల ప్రతి ఒక్కరికి మనుగడ ధార్మికంగా సాగడానికి వ్యుత్పత్తిని కలిగించే ఏకైక సాధనం వేదం. అయితే ఆ గురువు పాదాన్ని ఎందుకు ముట్టుకోవాలో అద్వైతారకం అని ఒక ఉపనిషత్తు ఉన్నదండి. 108 ఉపనిషత్తులలో 107వది అది అద్వైతారకం. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. గు శబ్దస్త్వంధకారస్యాత్ రు శబ్దస్తంభ నిరోధకత్వ అంధకార నిరోధత్వాత్ గురురీత్య అభిధీయతే. గురు అన్న పదంలో గు అన్నది అంధకారాన్ని, రు అన్నది ఆ అంధకారాన్ని తొలగించే శక్తిని సూచిస్తుంది. అంటే చీకటిని తొలగించు అని అర్థం గురువు పాదం. అటువంటి గురువు యొక్క పాదాన్ని ముట్టుకొని నీవు స్పృశించి ఆరాధిస్తే నీ పాపం ప్రక్షాళన అవుతుంది అన్నారు. అందువలన సద్గురువర్యుల యొక్క పాద పరంపర ఈనాటి
నాటి నుండో కొనసాగుతున్నటువంటి ఆ మహాత్య స్థితిని మనందరం ఈ పీఠం ద్వారా పొందుతున్నందులకు ధన్యులుగా భావిస్తూ ఈనాడు వేదానికి సంబంధించిన ఒక అవలేశమైన అంశాన్ని తమ ముందు ఉంచడానికి నాకు వరాన్ని ప్రసాదించినటువంటి సద్గురువర్యులకు విలపిస్తూ నేను దుఃఖిస్తూ మాట్లాడినటువంటి ఈ మాటలు, ఈ దుఃఖము వారి కరుణలోంచి ఆవిర్భవించిన దుఃఖం. తద్వారా ఇంతకాలం నేను చేసిన పాపం ప్రక్షాళనైపోయినట్లుగా భావిస్తూ వారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మరోసారి మీ 50 మందికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి రహస్యాలను మనకి తెలియజేశారు బాబుశ్రీ గారు. వసుదైక కుటుంబం అనేటువంటి పునాది మీద శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 538 సంవత్సరాల నుంచి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వం ప్రబోధిస్తూ వ్యవస్థకు అవస్థలు తప్పించే మహానుభావులే మన డాక్టర్ ఉండాలేశ్వర గారు అని చెప్పి చక్కగా అభివర్ణించారు. వేదంలో ఉన్నటువంటి పంచాయతనం అనగా ఆది పరాశక్తి, విష్ణు స్వరూపంలో ఉన్న బుద్ధి, జ్ఞానం అనే ఐశ్వర్యం, వినాయక స్వరూపంలో ఉన్న విఘ్నాలు తొలగించే శక్తి, సూర్యుడు వెలుగు ప్రదాత అయిన సద్గురువు అని చాలా చక్కగా వివరించారు 5 విషయాలు కూడా. అదేవిధంగా సద్గురువే సర్వశక్తి సంపన్నుడని, మతాలన్నీ భగవంతుని తత్వాన్ని తెలుసుకునే మార్గాలని చెప్పి, సద్గురు పాదపద్మాన్ని ఆశ్రయించిన వారికి ఈశ్వర రహస్యం తెలియబడుతుందని చెప్పి, అహంకారాన్ని త్యజించి శిరస్సు వంచి సద్గురు పద్మానికి నమస్కరిస్తే అజ్ఞానం నశించే పాప పరిహారం జరుగుతుందని చెప్పి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వారికి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ కన్నం షా గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఫిషరీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కాకినాడ, వారి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. సోదరీమణులకు, ఈ సభకు విచ్చేసినటువంటి తామందరికీ నా నమస్కారం. ఈ విశ్వవిజ్ఞాన విద్యాపీఠం, ఆధ్యాత్మిక పీఠం తుని ఎలా వచ్చింది అనే మీమాంస మీలో ఉంటుంది. అంటే తుని రావడానికి గల కారణం వెంకటేశ్వర గారు ఈ తునిలో ఎలా ఇదయ్యారు, వీరి తర్వాత ఈ పీఠం యొక్క పీఠాధిపతి పూర్వీకులు ఏమిటి అనే విషయం గురించి నేను సార్తో ఇంగ్లీష్లో రాసేటప్పుడు అయ్యగారు హుస్సేన్ షా గారు, అంటే మా నాన్నగారు అనమాట, ఏడో పీఠాధిపతి, వారిని అడిగాను. అడిగినప్పుడు ఆయన అన్నారు, బాబు నీకు ఆ రహస్యం చెప్తానయ్యా, ఓ రోజున అన్నారు. ఓ రోజున ఎన్నో పనుల నుండి కూడా బయలుదేరి వచ్చాను ఆయన దగ్గర వచ్చేటప్పటికి, నువ్వు ఈ ప్రశ్న అడిగావు కదా. అవునండి. అంటే దీనికి కారణం ఏంటంటే మన మూడో పీఠాధిపతి మదీన్ కబీర్ షా, మొదటి షా, 1, 2 హసన్ మియా షా మూడో పీఠాధిపతి. ఆయన 1472 నుండి లెక్క చూసుకుంటే మూడో పీఠాధిపతి అవుతారు. వారి కాలంలో ఇది పెద్ద బ్రహ్మదేవులో, అంటే పెద్ద బ్రహ్మదేవం అంటే మేడపడ దగ్గర ఉంటుంది. ఆ ఊళ్ళో 200 ఎకరాలు మనకి జాగీర్ ఇచ్చారు. ఆ జాగీర్ని అంతా ఆయన చూపుకున్నాడు. గట్టు మీద కూర్చొని దిగుడు బావి దగ్గర వచ్చి
కూర్చుని ఉండేవారట. అప్పుడు ఆయన తమ్ముడు గారు అంతా ఆ వ్యవసాయం అంతా చూసేవారు. అయితే ఆ సంవత్సరం ఏంటంటే అలా కూర్చుని చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఒక ఆవిడ బురఖా వేసుకుని వస్తుంది. ఎవరని చెప్పేసి తమ్ముడిని పిలిచి, బాబు చూడు అడుగు ఎవరు అని. మన ఊరు నుంచే బయలుదేరినట్టుంది. ఈయన పరిగెత్తి వెళ్ళి, అమ్మ ఎవరు అమ్మా? మాకు పెద్ద బాబు, నేను కోర్టుకి వెళ్తున్నాను. కారణం ఏంటి? కోర్టుకి వెళ్ళడం కారణం ఏంటంటే నా భర్త పోయాడు, మా మామగారు అత్తగారు ఈ మరిది వీళ్ళంతా నీకు ఏ ఆస్తి లేదని అంటున్నాడు, అది తెలుసుకోవడం కోసం కోర్టుకు వెళ్తున్నాను అనమాట. అది న్యాయం చెప్పడానికి కూడా సరైన ఇస్లామిక్ లా తెలిసినటువంటి సైబులు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి కోర్టుకు వెళ్ళాలని అనుకున్నాను. అంటే మా అన్నగారు ఉన్నారు కదా అన్నారు. అంటే ఈ పీడబ్ల్యూడీ గారు హసన్ మియా షా గారు. అంటే హసన్ మియా షా గారు అంటే ఈ కైనిషాద్ గారు నాన్నగారు. అప్పుడు కైనిషాద్ గారు పుట్టలేదండి, ఆయన ఉన్నారు కదా అన్న. అయితే అడుగుతున్నాను, రండి అడగండి వారి దగ్గర అని చెప్పేసి తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అడిగారు అనమాట, ఇదేంటంటే ఇది ఇస్లామిక్ లా ప్రకారం అంటే ఈ ఖురాన్లో ఎలా ఉంటుందో అలాగే అవుతుంది, ఆ విధంగా నడుచుకోవాలమ్మా, ఈ విధంగా చూడు అని చెప్పేసి చెప్పారు. అయితే ఆ కోడలు చూడవలసిన బాధ్యత ఆ మామగారు అత్తగారికి ఉంది. వాళ్ళందరూ చూడవలసిన ఆవిడ కన్న కూతురులా చూసుకోవాలి భర్త లేనప్పుడు అలా అని చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, వాళ్ళు అలా చూడలేదని నేను కోర్టుకు వెళ్తున్నానండి. అయితే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమా అని చెప్పి ఆయన చెప్పారట. ఆ టైంలో ఆవిడ చెప్పి వెళ్ళిపోయిందండి. ఈ 200 ఎకరాలు ఉన్నాయి కదా, ఈ పైనుండి దిగుడు పడ దగ్గర కూర్చొని చూస్తున్నారు అందరూ. అంతటా ఈయన వచ్చి, తమ్ముడు చూసా ఆవిడ కోర్టుకు వెళ్తుందట, మనం ఏం చేద్దాం అన్నాడు. అంటే అన్నగారు ఏం చెప్తే అన్నగారు అంటే ఆయన మహారాజు అనమాట ఆయనకి, తమ్ముడు గారికి. ఇంకా రెండోది ఏం కనిపించలేదు దానికి. అంచేటప్పుడు వచ్చి నా పట్టా తీసుకురాన్నట. ఆ 200 ఎకరాలు ఇచ్చినటువంటి పట్టా ఉంది, అది రాగి పట్టా తీసుకొచ్చారట. తీసుకొచ్చిన వెంటనే దాన్ని ముక్కలు చేసి ఆ బావిలో పారేశారు. పారేసిన వెంటనే ఇంక భూమి పోయింది కదండి, ఇంకా అక్కడ ఆస్తి పైసలు మిగలలేదు. దాంట్లో పంటంతా ఇంట్లో వచ్చింది. దాంట్లో ఆ బియ్యం అమ్మేసి ఆ డబ్బుతో కావాల్సిన వస్తువులు కొనేసి ఆ 2 బళ్ళు కట్టేసి బయలుదేరి వచ్చేస్తున్నారట. ఈ బళ్ళు వచ్చేస్తుంటే పిఠాపురం వచ్చింది. పిఠాపురం దాటిపోయింది, అయినా ఆగలేదు బళ్ళు, ఏడిపోతూనే ఉన్నాయండి. ఇక్కడ ఉప్పుటేరు వచ్చింది. ఇక్కడ తుని దగ్గర ఉప్పుటేరు రాగానే ఈ బళ్ళు ఉప్పుటేరు దిగాయి. దిగిన వెంటనే చూస్తూ చెప్పారట, ఏంటయ్యా ఇక్కడ ఏంటి బళ్ళు అంటే నడుస్తున్నాయండి, అవి ఆగడం లేదు, అలా అంటే ఆగినప్పుడే చూద్దాంలే రండి అన్నారట. అలాగే అని బయలుదేరి వచ్చిన తర్వాత ఆ పైన పాయకరావుపేట దగ్గర ఆ దిబ్బ మీద ఆగిపోయింది బండి. దాని వెనక ఈ బండి ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే ఆ ఎడ్లను కొట్టిన బయలుదేరలేదు. అలాగే కూర్చుని ఆయన ఏం చేశారంటే, అయితే బాబు ఇక్కడ ఇదేసి ఆ సామాన్లు దింపేసి అన్నమాట. సామాన్లు దింపేసి అక్కడ గుడారాలు వేస్తారు. 2 గుడారాలు వేసి శుభ్రంగా అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో ఇది గవర్నమెంట్ భూమి, ఇది ప్రైవేట్ భూమి అని ఉండేది కదండి. అని చేత అది రాజుగారు దీంట్లో ఆధీనంలో ఉండేది. ఆ భూమి తీసుకున్నారు. తీసుకుని గుడారాలు వేస్తారు. వేసిన తర్వాత బాగానే ఉందని అనుకుని పాయకరావుపేట దగ్గర గుడారాలు అక్కడ ఉండిపోయారు. ఆ ఉండిపోవడంలో ఆయన అలా ఉండిపోయారట. ఆ తర్వాత కాలక్రమేణ ఈయన కైనేశాలు గారు జన్మించారు. అయితే కైనేశాలు గారు జన్మించిన వెంటనే ఈయన ఏంటంటే కలికి భాగవతం అని చెప్పేసి
ఏ కాలంలో పీఠాధిపతులు వచ్చారో ఆ పీఠాధిపతులు ఆయా భాషల్లో కవిత్వం రాశారు. వారు మంచి వైద్య నిపుణులు, గొప్ప వైద్యం చేసేవారు అన్నమాట. అలా ఉండేవారు. అంటే ఈ కైనిషాలు గారు ఈయన అసలు మాస్టర్ గారు అక్కడ వచ్చిన కూర్చుని ఒక మనిషి మంచం మీద తీసుకెళ్తున్నట్ట. తమ్ముని పిలిచారట. బాబా అతను ఎవరైనా తీసుకెళ్తానో చూడాలని. ఈయన పరిగెత్తి ఎవరమ్మా అన్న అనేటప్పటికి నక్కపల్లి జమీందారు గారండి, కాస్త అనారోగ్యంగా ఉన్నారు అలా అని చెప్పేసి అప్పుడు ఈయన వెళ్ళి ఇలా తీసుకురమ్మని ఉన్నారు. అనేటప్పటికి ఈయన వెళ్ళి పరిగెత్తి వెళ్ళి అమ్మ ఎవరంటే నక్కపల్లి జమీందారు గారండి, ఇలా ఆరోగ్యం పాడైపోయింది, ఇది పెరాలసిస్ వచ్చింది అంటే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాడిని చూస్తే ఇంకా పోయే ప్రాణం అలా ఇంకో 5 నిమిషాలైతే నేను పోతాడండి అలా ఉంది. ఉండేటప్పుడు ఈయన ఏం చేశారంటే ఇమీడియట్గా ఇదేసి సిద్ధమార్గం తీసుకుని 6 మాత్రలు చేసి 6 మాత్రలు 2 మాత్రలు ముందేశాట. తర్వాత 2 మాత్రలు, తర్వాత 2 మాత్రలు, అలా 3 మాత్రలు చొప్పున వేశాడు. వేసిన పొద్దున్న లేచిపోయాడు. లేచి ఆయన యథార్థంగా తాను చేసుకోవాల్సిన పని చేసుకున్నాడు. అప్పుడు ఈయన ఇంకా జమీందారు గారు ఏమన్నారంటే సినిమాలు వేసుకున్నాడంటే అంటే మా ఈ పీఠాధిపతులకి ఈ వైద్యం పెద్ద వరం అండి. అది వారి దగ్గర ఆ విధంగా ఉండేది. అంచేత వారు అది వేసిన వెంటనే తగ్గిపోయినప్పుడు ఆయన పిలిచి ఆ జమీందారు గారిని పిలిచి బాబు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే నేనేం వాడానండి అంటే నువ్వు అదే ఆకలి వేస్తే మాత్రం భోజనం మామూలుగా ఇలా చేయి, ఇది తినగా ఈ తిను అని చెప్పేసి కొంచెం పెడత. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆలోచించారు, ఏంటి మనం ఇలా వచ్చాం, ఆయన దగ్గర డబ్బులు ఏమి ఇవ్వలేదు, వారు చూస్తే మనం అమృతం ఇచ్చారు, బతికి బయటపడ్డాం అని చెప్పేసి ఆయన భార్య అందట ఏమండి ఆయన ఇంట్లో బియ్యం కూడా లేవు. ఈయనకు అప్పుడు తమ్ముడు అనేవాడటండి, అన్నగారు ఏంటి మీరు ఆ భూమి 200 ఎకరాలు బావి చేశారు, తీసుకెళ్ళి ఆ బావిలో ముక్కలు కొట్టేసరికి పారేయమన్నారు, ఆ తామర ఫలకాలు అలా 2 చిల్లగొడి దాంట్లో ఇస్తాం, ఆ భూమి పోయింది, ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, ఏం చేద్దాం అన్నాడు. అనేటప్పటికి పుట్టించినోడు మనకు ఇవ్వకుండా ఉంటాడట, వస్తుంది ఆయనే ఇస్తాడులే అని చెప్పేసి అనేవారట. ఈ పీఠాధిపతి వేదాంతం అనమాట. అంటే పుట్టించినోడు ఎలా గిట్టించడం అన్నట్టు ఆయన పుట్టించినవాడు కాబట్టి ఆయన పాలించే బాధ్యత ఆయనది కాబట్టి ఆయనే చూసుకుంటాడని ఈయన ఉన్నవాడు. ఈయన అలాగే అంటాడే అనుకుని ఈయన అనుకున్నాడు. అలా ఉన్నప్పుడు ఏమైందంటే అలా చెప్పారు. ఆయన కూడా దాన్ని అలాగే చూస్తూ కూర్చున్నారు. అయితే అప్పుడు కైనిషాలు గారు 6 సంవత్సరాలండి. ఈయన చిన్న కుర్రాడు అయినప్పుడు తమ్ముడు గారు మళ్ళీ ఆ ఇంట్లో కావాల్సినటువంటి ప్రతి సామాను అది ఇక అందరికీ తెలిసిపోయింది. అలా జమీందారు గారికి అలా ఆయన మందులు ఇచ్చాడు, ఈ మందులు ఇలా వాడేసామని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా జరిగేది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన కాలం అయిపోయింది, పూర్తయిపోయింది. ఆయన పోయారు, ఆయన తమ్ముడు గారు పోయారు. పోయిన తర్వాత పీఠాధిపతి కైనేశ్వరి గారు ఆయన 12 సంవత్సరాలు ఉండగా 6 సంవత్సరాలు ఉండగానే ఆయన పోవటంలో
పీఠాధిపతి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పీఠాధిపతి గారు ఎలా ఉన్నారో అప్పుడు పీఠాధిపతి గారు ఈయన కూడా వీరి నాన్నగారు చాలా చిన్నతనంలోనే పోయారండి. అయితే ఈయన మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నారు. ఆ టైంలో జరిగింది. ఆయన వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడంలో ఆ కైనేశ్వరి గారు వచ్చి ఇలా అయిపోయింది, ఏం చేయాలని చెప్పి చెప్తే అప్పుడు ఆవిడ చెప్పారట, చూడు బాబు వెళ్ళి కైనేశ్వరి ఆయన ఇది మహామంత్రాన్ని ఆకలి దగ్గర తీసుకొని చెప్పేసి అప్పుడు ఈ ఆకలి పెద్ద మహాముని ఉండేవాడు. ఆయన పిఠాపురంలో ఉండేవారు. ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బాబు నేను ఈ మహామంత్రాన్ని మీకు ఇస్తున్నాను, మా వాడు పెద్దోడైన తర్వాత వాడికి ఈ మహామంత్రం ఇచ్చేసి వీళ్ళని శిష్యులు చేయమని చెప్పండి. అతనికి ఆ భగవద్గీత ఇది వస్తుంది, ఏ టైంలో ఇస్తారు వాళ్ళు, దాని ప్రకారం ఆయన మహామంత్రాన్ని ఆ శిష్యులకి ఇవ్వాలి. అంటే దాంట్లో ఆ మహమ్మద్ దాంట్లో ఒకటే అబ్జెక్షన్ ఉండేదండి, ఒక్క మహమ్మదీలకే ఇవ్వాలని. మహమ్మదీలకే ఇవ్వాలి కానీ ఇంకా రెండో మతానికి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు కాస్త ఇది మహమ్మదీలు హిందువులు అనే పేరుతో ఎక్కువ తారతమ్యం ఉండేదండి. ఆ టైంలో రెండో ఇది ఏదో అప్పుడు కైనేశ్వర గారు ఎవరంటే ఆయన దగ్గరికి వచ్చి ఆకలేశ్వర గారి దగ్గరికి వచ్చి, బాబు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ హిందువులే, వాళ్ళే అడుగుతున్నారు, ఈ మహమ్మదీలు చూసి ఎవరు రావడం లేదు. అయితే నాకు ఇచ్చిన టార్గెట్ మీరు 2202 20 మంది అంటే నాకు ఇది పూర్తవదు. నేను హిందువులు అయితే నేను ఇది చేయగలను కానీ మహమ్మదీలు వెళ్ళిన వాడిని నేను ఈ మహమ్మదం ఇవ్వలేను, ఈ మత ప్రశ్న తీసేయండి అన్నాడు. అనేటప్పటికీ ఆకృష్ణ గారు అన్నారట, బాబు అది భగవద్గీత, అది ఆకాశంలో ఆకాశ వీధిలో ఉపన్యాసం జరిగింది. దాంట్లో మన వాళ్ళని పిలిచారు, పిలిచి ఇది ఇచ్చారు, ఈ పీఠం ఈయన పీఠాధిపతిగా ఉండాలని చెప్పేసి నిశ్చయించి ఈయన పంపించారు ఇక్కడికి, అలా అని చెప్పారు. అనేటప్పటికీ అయ్యగారు ఏం చేశారంటే నేను అడిగినప్పుడు చెప్పాను అనమాట, అటు ఒక శాఖ ఇటు వచ్చింది, ఇంకో శాఖ అలా మద్రాసు వెళ్ళిపోయిందండి. మద్రాసు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కాకివాకం అని నెల్లూరు దగ్గర ఉంది, ఆ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరి పేర్లు కూడా మనయే. అయితే వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడగానే నేను అడిగాను, ఏమయ్యా మీది ఏ ఊరని. బాబు మా వాళ్ళు చాలా అల్పసంతృష్టి నుండి వాళ్ళు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చారు అలా అంటే అయ్యగారు చెప్పారు, వాళ్ళు ఈ చిన్న చేపల గురించి వచ్చేసారని చెప్పేసి ఆ చేప పుచ్చిపెట్టి వాళ్ళు పెడితే అదో పెద్ద ఘనకారం చేసినట్టు చెప్పుకునేవాళ్ళు. అది చేసి అది ఆ భోజనం చేపలతో భోజనం పెట్టేస్తే పోతుంది. అంచేత వాళ్ళు ఆ చేపలకి ఇది ఇక్కడ వచ్చారు అనేటప్పటికీ ఆయన ఈయన ఏం చెప్పారంటే ఇలా జరిగిందయ్యా అప్పుడు అన్నా. అది నాకు తుఫాన్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నా అంటే అదిగా అదే సాగారు మీరు ఇక్కడ ఇటు వెళ్ళండి. ఇటు ఈ దీపం ఉంది, ఈ కాకివాకం అనే దీపం ఉంది, అక్కడికి మీరు రండి, బియ్యం తీసుకుంటే 7 బస్తాలు బియ్యం ఇచ్చారండి. 7 బస్తాల బియ్యం 2 లక్షల రూపాయలు ఇది తీసుకుని బయలుదేరి వెళ్తున్నాం. సరిగా ఆ పరిసర ప్రాంతాల్లో రాగానే ఒక ఆయన ఆఫ్ చేశాడు, బాబు డబ్బులు తీసుకున్నాం 2 లక్షలు అన్నాను. బియ్యం ఏంటి 7 బస్తాలు బియ్యం, ఈ వాళ్ళకి 1000 ఇవ్వడానికినా అంటే వాళ్ళు మహమ్మదీయులు అంటారు, అంటే వాళ్ళకి ఇవ్వడానికినా. అవునంటే మిమ్మల్ని పక్కనే వాడయా, దారిలో అక్కడ చెప్పేస్తారు. నాకు కూడా 2 వీడియోలు ఇచ్చారు,
మొత్తం నలుగురు ఉన్నారండి. ఆ నలుగురు మీరు ఐదుగురు చచ్చిపోయినట్టు లెక్క అని చెప్పేసి. అయితే నేను నా దగ్గర ముందుతరంగా ఉండేదానండి నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఏడ్చాడు చావు వచ్చింది కానీ చావడవడానికి మురారి గారు ఒక పద్యంలో రాశారు. అలాగే ఆ పద్యంలో చెప్పారు, చావు వచ్చిన కానీ చావడవడని. అటువంటిది చావు వచ్చినప్పుడే కదా తెచ్చింది, ఎవడో చంపుతాడని నాకేంటి ఆధారం అని చెప్పేసి చెప్పి ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి అక్కడ రాక దగ్గర ఉండిపోయిన తర్వాత అది నెమ్మదిగా ఒక అతను వచ్చి, బాబు కాకివాకం వెళ్దాం అవునయ్యా అన్న అనేటప్పటికి ఎడదనండి అని చూసాడు. అది దైవేచ్ఛ కానీ అది మానవ మాత్రం చేసే పని కాదు. అది ఎవరో దేవదూతలా వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు మసీదు ముందు మసీదు ఉంది. మసీదు కట్టుకుంటే ఆ మసీదు దగ్గరికి ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళండి అంటే నేను చూసి పై బోట్లోంచి పైకి దూకేటప్పటికి అది గేది చర్మం అనమాట. అక్కడ చచ్చిపోయింది, ఆ చర్మం అలా ప్రాకుంది. అది గట్టు అనుకున్నాను నేను. అది దూకగానే ఒక్కసారి నా బట్టల మీద దాంట్లో ఉన్నట్టు కలుషం అంతా పడిపోయింది. పడిపోగానే ఇంటర్ బట్టలు అయిపోయాయని చెప్పేసి ఇమ్మీడియట్గా మా అటెండర్ క్లీన్ చేసి పెట్టాను. పెట్టాడు. పెట్టిన వెంటనే హోటల్ దొరుకుతున్నాను. ఆ మసీదు దగ్గరికి వెళ్ళాను. ముసలావిడ ఉందండి, కూర్చున్నాడు. 3 రోజుల నుంచి భోజనం లేదండి. అలాగే ఖురాన్ చదువుతూ కూర్చున్నాడు. అయితే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎంత నీళ్ళు వచ్చింది కానీ అక్కడ ఏం నీళ్ళు రాలేదు. లోపల నీళ్లు పైమెట్టు దాటలేదండి. అది ఆ పైమెట్టు ఎప్పుడైతే దాటలేదో వాళ్ళు అలాగే ఉండిపోయారు లోపల. అప్పుడు ఖురాన్ చదువుతూ కూర్చున్నాడని నేను చెప్పాను. కలెక్టర్ గారు ఇలా చెప్పారు, ఈ ఊరిలో ఇది మనమని చెప్పేసి అని చెప్పి మనిషి 2 సొంతలు ఇచ్చేసి వాళ్ళు బియ్యం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇల్లు లెక్క అని చూస్తే 87 కుటుంబాలు ఉన్నాయండి, 200 ఇళ్ళు ఉన్నాయి. అవి అలాగే లెక్క చూసుకుని అన్నీ బయటకు వచ్చేటప్పటికి రాత్రి అయిందండి. రాత్రి 11 అయింది. అయ్యేటప్పుడు ఇంకా రాత్రి ఇక్కడే పడుకుందాం అంటే, బాబు నీళ్ళు వచ్చేస్తే చచ్చిపోతే ఒక్కసారే పోతామయ్యా, మనకు తెలియకుండా పోతాం కదా, నీళ్ళు వచ్చేస్తాయి ముంచేస్తాయి, అంతగానే ఏం చేస్తాయని నేను అన్నాను. మిగతా 4 అన్నారు, బాబు మరి మా విషయం ఏంటంటే మీరు అంతే, ఇంకా ఒక ఆఫీసర్ నేను చచ్చినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు, అలాగే మీ వాళ్ళకి ఉత్తరాలు రాసి పెట్టేసేయండి అని చెప్పేసి ఉత్తరాలు రాసి పెన్ను కాగితాలు ఇచ్చాను. అలాగే కూర్చున్నాడనే అతను అన్నాడు, బాబు మీకు పొలాలు తినాలన్నాడు. చూడండి ఇంకా చావు దగ్గరలో ఉంది, పొలావు పెడతాట. ఏం పొలావయ్యా బాబు అని చెప్పాను. అనేటప్పుడు మిగతా వాళ్ళు ఈ ముగ్గురు అన్నారు, బాబు ఈ 2 రోజుల నుంచి భోజనాలు లేవు కదా, పొలావు పెడతానన్నాడు. అలాగే పెట్టమండి, 1 గంట అయినా పర్వాలేదు, రాత్రి 3 అయినా పర్వాలేదు, ఈ పొలావు తిని చచ్చిపోదాం అన్నాడు. అలాగే చెప్పి పొలావు చేసేవాళ్ళండి. వాళ్ళు పొలావు చేస్తారు. అంతా రెడీ అయిపోయింది. కూర్చొని భోజనం అంతా చేస్తాం. అక్కడ డాక్టర్ గారు డిహెచ్ఎంఓ ఆయన ఏం చూసాడంటే, ఇక్కడ ఏంటి పొలావు వాసన వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ పొలావు పెడుతున్నారండి, పెట్టమన్నాను, ఏం మీరు తింటారా అని అడుగుతారండి. నాకు 5 రోజుల నుంచి భోజనం లేదు, ఈ తుఫాన్లో ఇక్కడే ఉండిపోయాను అన్నాడు. 5 రండి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి ఓ ప్లేట్లో పొలావు కొట్టించి ఆయన పెట్టాను. ఆయన తిన్నాడు. అంతా సరదాగా కౌలు చెప్పుకుంటూ భోజనాలు చేసాం. భోజనాలు అయిపోయి 1 గంట అయింది. మేము పడుకున్నాం. అలాగే ఆ డబ్బాల మీద పడుకుంటే, ఆ పెట్టెల మీద పడుకుంటే రాత్రి గడిచిపోయింది. అలాగే పొద్దున అయిపోయింది. పొద్దున లేవగానే ఈ బయలుదేరి మళ్ళీ మన నెల్లూరు రావాలి కదా, దూరాజపట్నం వచ్చాం.
ఈ పీఠాధిపతులు ఏంటంటే ఈ కైనేశ్వరి గారు ఆకర్ష గారు చెప్పినట్టే ఆయనకి మహామంత్రం నాకు మీ నాన్నగారు మహామంత్రం ఇచ్చారయ్యా, అది నీకు చెప్తాను నేను. కానీ ఈ మహామంత్రం తీసుకున్న దగ్గర నుంచి మహా దురాశగా ఉంది. నాకు పిల్లలు ఇద్దరు, ఆ పిల్లలిద్దరికి ఇది చెప్తే నా జీవితం గడిచిపోతుంది కదా అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదు అని చెప్పేసి ఆయన కూర్చుని కైలాసరావు గారు కూర్చోబెట్టి ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. ఇస్తే ఈయన ఇలా హిందువుల్లో కూడా ఇది ఉండాలంటే పీఠం, ఈ సభ్యులుగా వాళ్ళు రావాలంటే హిందువులు కూడా ఇవ్వాలంటే అనేటప్పటికి అది నా చేతిలో లేదా, అది పైన అప్పుడు సమావేశంలో జరిగింది నేను చెప్తాను నేను అని చెప్పి ఆయన అది ప్రార్థన చేస్తే ఆయన మహామంత్రం కాస్త మార్చి అక్కడికి ఇవ్వబడింది. అప్పటి నుంచి ఈ మహామంత్రం హిందువుల్లో కూడా ఇవ్వడం, ఇంకా కైనేశ్వరి గారు ఇక్కడే హిందువులు కూడా శిష్యులుగా చేర్పించడం వచ్చింది. అలాగే అందరూ శిష్యులు అయిపోయిన 8,000 మంది శిష్యులు దత్తాత్రేయ గారి టైంలో వచ్చాడు. వారి తర్వాత ఈయన ఉమరాజు గారు తర్వాత 16,000 మంది ఉమరాజు గారు. వారి కాలంలో హుస్సేన్ షా గారి టైంలో 2,000, ఇలా లక్షలు ఇలా ఈ బాబు గారి టైంలో కొన్ని వేల లక్షలు కావాలండి. అలాగే వీరు బాబు గారి తర్వాత వీరి అబ్బాయి టైంలో ఇంకా అంతకి డబుల్ కావాలి. అలాగా ఈ శిష్యులు పెరుగుతూనే ఉంటారు కానీ ఇంకా తగ్గడం అనేది ఉండదండి. దీంట్లో ఎలా ఏంటంటే దీంట్లో ఏ రకమైనటువంటి ఇది మన సూర్యబాబు చెప్పినట్టు దీంట్లో ఏదో గారడీలు అవి లేవండి. దీంట్లో సహజంగా ఆ వ్యక్తుల వాళ్ళకి ఏ విధంగా జరగాలో ఆ విధంగానే ఇది జరుగుతుంది. అటువంటి పీఠం యథార్థమైనటువంటి నిజ ధర్మాల మీద ఆచరించింది కాబట్టి ధర్మం ప్రకారం జరుగుతుంది అని చేత ఈ పీఠం అలాగే ఉండిపోయింది. దాని తర్వాత ఇక లక్షలు ఇప్పుడు ఇదే నేను దృష్టిలో చూశాను, కొన్ని కోట్ల మంది శిష్యులు అయిపోతారు. కానీ గురుగారిని కలవడం అంటే ఇంకా మీకు ఎటువంటి ఇది ఉంటుంది చూడండి. మీరు ఇంతవరకు వచ్చినప్పుడు చాలా అదృష్టం. గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఇది ఉంది. అది ఇంకా వచ్చే కాలంలో ఆ ఇది ఉండదు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సమయం కూడా ఉండదు. అటువంటి ఇది జరిగింది. ఆ తర్వాత ఆయన కైనేశ్వరి గారు బయలుదేరి తినొచ్చి ఇక్కడ ఆయన కాలం తర్వాత ఆయన పెద్ద కుమారుడు వైద్యం భాష గారు తమ్ముళ్ళు ఇద్దరు ఉండేవారు. ఆయన కాదర్ భాషను హసన్ భాష గారు కాదర్ భాషను జుల్ఫనాన్ని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఈ ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పేసి అన్నగారు చెప్పారు. చెప్పిన వెంటనే ఈ సామాన్లన్నీ బయటపారేస్తాడు. ఇవన్నీ సిమెంట్ బస్తాలు వేసి ఈయన భార్య ఏం చేశారంటే 4 బస్తాలు తీసుకుని ఈ సామాన్లు వేస్తాడు. ఇవన్నీ వేసిన తర్వాత రండి వెళ్ళిపోమన్నారు వాళ్ళు అనేటప్పటికి ఆవిడ ఎప్పుడూ ఆయన కూడానే ఉండేవాడండి, మా అమ్మగారు. అలాగే ఆయన కూడా ఇద్దరు బయలుదేరి స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చి పిఠాపురం అడగలేదండి, వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ టికెట్ ఇమ్మంటే ఆ డబ్బు సరిపోవన్నాడు. ఎక్కడగా సరిపోతాయి అడగంటే పిఠాపురానికి సరిపోతాయండి. పిఠాపురం టికెట్లు ఇచ్చాము. 2 తీసుకుని ఆవిడ కూర్చున్నారు. ఈ ట్రైన్ వచ్చింది, పిఠాపురం వచ్చింది. వచ్చిన వెంటనే కొబ్బరి తోట ఉంది, ఆ కొబ్బరి తోటకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి వచ్చినండి. ఇప్పుడు మన బస్సున పిఠాపురంలో మన బస్సు దగ్గరికి ఈ ఇద్దరు కలిసి వచ్చిన వెంటనే
అక్కడ ఈ చిన్న డేరా వేసి దాంట్లో కూర్చో ఉన్నారు ఇద్దరు. పొద్దునే ఆకలిషా గారు ముందే ఆకలిషా గారు ఇల్లు అంతటా ఆకలిషా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి బాబు వచ్చాం అన్నారు. అంటే వచ్చాను అంటే మీ మహామంత్రం అటర్నేశ్వర గారు మీ నాన్నగారు ఇచ్చారు కదా, అది నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చే అన్నారు. అదేవిధంగా ఆయన హిందువులు కూడా ఈ మహామంత్రాన్ని ఉపదేశించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ పీఠం 6 పూలు 3 పూలు 6 కాయలాగా ఇలా ఉండిపోయింది. అంచేత ఈ విధంగా ఇది జరిగిందనమాట. ఈ తుది నుంచి పిఠాపురం కారణం అది. పెద్ద బ్రహ్మదేవం నుంచి ఈ తుది వచ్చారు, తుది నుంచి పిఠాపురం వెళ్ళిపోయారు. పిఠాపురంలో ఇప్పుడు శ్రీనివాసం వెళ్ళిపోయారు. అలా జరిగింది. అది పీఠానికి వెళ్ళింది. అంచేత నాకు సమయం అయిపోయింది కాబట్టి నేను ఇంతకు శోభం చేస్తాను. శ్రీ కనౌష గారు ఈ పీఠం యొక్క విశిష్టత, పీఠాధిపతుల అందరి యొక్క విశిష్టతని కూడా చాలా చక్కగా ఉదాహరణలతో సహా వివరించారు. వారికి శబ్దార్థన కృతజ్ఞతలు. మరి అవతార పురుషుడికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం గారు మన ముందే ఉన్నారు. వారందరూ ఒకసారి ఎవరు వారు ఎక్కడ వారు అక్కడే ఒకసారి నమస్కరించుకున్నామా అందరూ కూడా. ఈ నాటి కార్యక్రమంలో శ్రీ పోల్నాటి శేషగిరిరావు గారు, వారికి వేరే అర్జెంట్ పని ఉందండి, స్వామివారు వారికి సాల్వాతో సత్కరించి మెమ్మంటోని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. శ్రీ పోల్నాటి శేషగిరిరావు గారు మెమ్మంటో తీసుకున్నారు. వారు మన పీఠానికి అత్యంత ఆప్తులు. మన సద్గురువర్యులన్న మన పీఠంలో ఉన్నటువంటి శిష్యులు అన్నప్పటికీ కూడా వారికి ఎంతో అభిమానం. మనం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోని కూడా వారు చక్కగా పాల్గొంటున్నారు. కలికిమూర్తి గారు పోల్నాటి శేషగిరిరావు గారికి స్వామి మెమ్మంటోను ప్రసాదాన్ని బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్రైస్తవ మత ప్రతినిధి శ్రీ రెవరెండ్ సుమన్ దేశాయ్ గారు దయచేసి అందరికీ కూడా వక్తలందరూ కూడా దయచేసి 10 నిమిషాలు దాటకుండా జాగ్రత్తపడాల్సిన విజ్ఞప్తి. స్వామి యొక్క ప్రసంగం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చేత దయచేసి అందరూ కూడా సమయపాలన పాలించవలసిందిగా మనవి. రెవరెండ్ సుమన్ దేశాయ్ గారు, క్రైస్తవ మత ప్రతినిధి. యేసుక్రీస్తు నామంలో మీకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆనందం సంతోషం ఈ సమయంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అందరికీ వినపడుతుందా? అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఆనందంగా ఉన్నారు అందరూ, చేతులెత్తండి ఒకసారి పైకి. చాలా సంతోషం. వినుట వలన విశ్వాసము కలుగునటువంటి మాట బైబిల్లో ఉంది. వినుట వలన విశ్వాసము కలుగు. ఎంత కూర్చున్నా వినకపోతే విశ్వాసం ఉండదు. మన ప్రియులు అలాగనే స్వామివారు. చాలా సంతోషం నాకు, ఎందుకంటే 3 మతాల గురించినటువంటి సమ్మేళనం. వారు ఇచ్చినటువంటి దాన్ని చూస్తే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విద్య క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవుల గురించి చెప్పడం, క్రీస్తుల గురించి చెప్పడం, హైందవవాదంలో ఉన్నటువంటి హైందవుల గురించి ఆ యొక్క ఈశ్వరుని గురించి ఉన్నటువంటి వారి గురించి చెప్పడం, అలాగనే ముస్లిం ఆ మతం వెళ్ళినప్పటికీ అల్లాను కూర్చున్నటువంటి మాటలు చెప్పడమే కానీ ఎవరిది వారే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆనందం సంతోషం ఏమిటంటే అందరము కలిసి ఒక వేదిక మీద ఉండడం చాలా సంతోషం. అలనాడు స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు చికాగోలో అందరూ కూడా అంటున్నారట, డియర్
జెంటిల్మెన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. కానీ స్వామి వివేకానంద అన్నాడు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా, ఆప్యాయత ఎక్కడున్నా ఎక్కడ వారమైనా సరే ఒక సోదర భావంతో చూసినప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలిగినటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఏంటి వినాలి? ఎన్నో మాటలు ఉన్నాయి. మరి ముందు ప్రారంభించినటువంటి వారు చక్కని మాటలు జ్ఞాపకం చేస్తారు. మరి మన స్వామివారు మరి నవ 9 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంత బంగారం పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా ఈ నవ అనేటప్పటికీ ఈ ఉంగరాల్లో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఉంగరం ఉంటే ఏదైనా బాగుంటుందండి. ఒక గ్రహం పనిచేయకపోయినా మరో గ్రహం పనిచేస్తుంది. కానీ ఈ నవమి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఒక రాజేశ్వరి గారు మరి ఆ నవంలో మరి వారి పీఠాధిపతిగా ఉండడం చాలా సంతోషం, ఆనందం. బాగానే ఉంది విశ్వాసం. కానీ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ వినుట వలన కలిగేటువంటి విశ్వాసం ఏ మాట గురించి వెళ్ళాలని ఆలోచన చేస్తే అది దేవుని కూర్చున్నటువంటి మాట. ఇందాకే హైందవ మరి ప్రబోధకులు చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. పదార్థం ఒకటే కానీ దాన్ని రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం. అలాగనే దేవుడు ఒక్కడే, అన్ని రకాలుగా మరి ఆయా రీతులుగా ఆ భగవంతుని మనం పూజిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి వారు జన్మించేటువంటి ప్రాంతాలకు మనం వెళ్తూ ఉన్నాం. ఏది ఏమైనా వారిని గురించి మనం వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అది దేవుని కూర్చున్నటువంటి ఆ మాట వింటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ వినేటువంటి మాట దేవునికి ఇష్టంగా ఎప్పుడు ఉంటాం, దేవునికి ఇష్టంగా ఎప్పుడు ఉంటామని మనం ఆలోచన చేస్తే దేవునికి ఇష్టడయుట అసాధ్యము అన్నమాట ఉంది. మీకు అందరికీ గురువుగారి మీద విశ్వాసం ఉంది కనుకనే ఈ ఎండలో ఆ విసురుకుంటున్నా అలా ఉన్నారు. మాకు ఫ్యాన్ గాలి తగులుతుంది బాగానే. ఎందుకున్నారంటే నమ్మకం, విశ్వాసం. మానవ జీవితంలో నమ్మకం లేకపోతే మనిషి బతకలేడు. నేను విశాఖపట్నంలో ఉన్నాను. అనుకోకుండా మొన్న అలా వస్తుంటే డాక్టర్ గారు వెళ్తున్నారు, ఏమండి భాస్కర్ గారు మీకోసం మేము తెగ తిరుగుతున్నాం, 7వ తారీఖుని మరి మనకి ఆధ్యాత్మిక పీఠకంలో ఉంది, ప్రతి సంవత్సరం మిమ్మల్ని పిలుస్తాం. ఒక నమ్మకం. ఈరోజు నాకు పెళ్ళి ఉంది 10:30కి, ఒక చెప్పి 1:15 వస్తాను, ముందు అక్కడికి వెళ్తున్నాను. రాజేశ్వరి గారిని మరి ఒక వారిని దర్శించుకుని నేను వస్తాను. ఆనందం, సంతోషం. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టడే ఉండలేము. ఏ దేవుడైనా మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలాగే విశ్వాసం ఉండేటువంటి వారి యొక్క జీవితాల్లో శాంతి, సమాధానాలు ఉంటాయి. ఆయన యందు విశ్వాసం ఉండేటువంటి వారికి శాంతి, సమాధానాలు. ఈ దినాల్లో శాంతి, సమాధానం లేదు. ప్రేమలు కరువైపోయాయి. గ్రీకులో ఒక చక్కని మాట, మూడు ప్రేమల గురించినటువంటి మాటలు వ్రాయబడ్డాయి. ఒకట స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమట, మరొకటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమట, మరొకటి దేవునికి మానవునికి సంబంధించినటువంటి ప్రేమ. దీనిని గ్రీకులో అగాపే అన్నారు. భార్యాభర్తల మధ్యన ప్రేమ పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటుంది. భార్య అడిగిందట భర్తని కొత్తలో, భార్యతో అన్నాడట భర్త, నీకు ఏమి ఇష్టం అన్నాడట. నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టం అన్నదట. వెళ్ళిపోయాడు, 3 రోజులైనా కనబట్టలేదట. ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయినా? 3 రోజుల తర్వాత వచ్చాడు, ఏమండి మీకోసం మేము తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళారంటే నేను మైసూర్ వెళ్ళానని చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత కరివేపాకు తమ్మన్నా విసుక్కుంటాడు. కొంతకాలమే. స్నేహితుల మధ్యన ప్రేమ అది కూడా కొంతకాలం ఉంటుంది. డబ్బున్నంత వరకు స్నేహితులు బాగానే ఉంటారు, డబ్బు లేనప్పుడు ఎవరికి వారే వెళ్ళిపోతారు. కానీ మూడవది దేవుని ప్రేమ, యగాపైనటువంటిది, అది శాశ్వత కాలం ఉంటుంది. భగవంతుని మీద ఉన్నటువంటి ఆ ఆనందం, సంతోషం గురించి మనం ఆలోచన చేస్తే మనం మరిచిపోయిన భగవంతుడు మనల్ని మాత్రం మర్చిపోడు. మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ప్రభు. కనుక దేవుడు మానవుని ప్రేమించేటువంటి ప్రేమ ఎంతగా ఉంటుందని ఆలోచన చేస్తే అది తరతరాలు ఉంటాయి.
బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. 10 నిమిషాలే నాకు ఇవ్వబడినటువంటిది. ఏది ఏమైనా సరే భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కార్యక్రమాలు ఎక్కడున్నా మనం చాలా శ్రద్ధతో వెళ్తాం. ఏ కార్యక్రమానికి వెళ్ళకపోయినా. మరి ఉమర్ ఆలిషా గారు చేసేటువంటి మరి వారు చేస్తున్నటువంటి అవన్నీ కూడా మరి యొక్క బ్రోచర్లో చదివినప్పుడు చాలా ఆనందం, సంతోషం. ఒకటి మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయమే కాదు కానీ సామాజికపరమైనటువంటి విద్య, వైద్య, అలాగనే లేనటువంటి ఇంటీరియర్ ప్లేస్లోకి వెళ్ళి మరి వారికి కావాల్సినటువంటి అవసరతను తీర్చేటువంటి వారు ఎవరు భగవంతుడు అంటే, మన ఆపదలో, మన అవసరాలలో మనకు కావలసినటువంటిది ఇచ్చేటువంటి వాడే భగవంతుడు. ఇంతకు మించి ఏముంది? మనం అంటాం కదా, చాలామంది మనకి ఎవరైనా సహాయం చేస్తే, బాబు భగవంతుడిలాగా నువ్వు నన్ను ఆదుకున్నావు అంటాం. కనుక మన ప్రియులు మరి మన గురువులు, సద్గురువులు మరి ఆవేశ గారు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ముందుకు సాగాలి. దేవుణ్ణి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఉమా ఆవేశ గారి మీద మరి దేవుని హస్తం ఉంది కనుక వారి ద్వారా మరి అందరం కూడా లబ్ధి పొందుతున్నాం. దేవుని కార్యక్రమాలను బట్టి ముందుకు సాగిపోతున్నాం. మరి వారు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం ప్రయోజనకరంగా మరి ముందుకు సాగాలని, రాబోయేటువంటి కాలంలో మరి అనేక మంది మరి గురువుగారి దగ్గరికి వచ్చి మరి వారి ఆశీస్సులు పొంది ముందుకు సాగులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించినగాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగనే ఇక్కడ చేరినటువంటి వారందరూ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా విన్నటువంటి మీకు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. యేసుక్రీస్తుని ప్రేమ స్వరూపిగా అభివర్ణించారు. దేవుని యందు విశ్వాసం చూపితే శాంతి లభిస్తుందన్నారు. అవసరానికి తోడ్పడిపడే భగవంతుడు కాబట్టి అటువంటి వారే ఉమరాలిషా గారు. వారి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి, వారి పాత పద్మాలు విడిచిపెట్టకూడదని చెప్పి చక్కటి ప్రవచనాలు చేసినటువంటి సుమన్ దేశాయ్ గారికి సర్తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాబుశ్రీ గారిని స్వామి సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరించవలసిన విజ్ఞప్తి. వారికి మరి అర్జెంట్ కార్యక్రమాలు ఉన్నాయి వారి వల్ల. శ్రీ బాబుశ్రీ గారు వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా మనకి చాలా చక్కగా వర్ణించారు. హిందూ మత ప్రతినిధిగా చాలా చక్కటి విషయాలు తెలియజేసి, హిందూ మతం అనేది ఒక మతం కాదు, అది ధర్మం అనేటువంటి రహస్యాన్ని సభకు అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా వివరించారు. శ్రీ బాబుశ్రీ గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని దగ్గర నుండి తీసుకెళ్లాల్సిన తర్వాత మరి ఈనాటి మన ముఖ్య అతిథుల్లో మరొక ముఖ్యమైన అతిథి శ్రీ భవర్లాల్ జైన్. వారు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రా జిల్లా ఫిరోజాబాద్లో జన్మించారు. 1962లో కాకినాడ వేయించేశారు. వారు 18 సంవత్సరాల నుంచి కూడా కాకినాడలో ఉంటూ జైన్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సూపర్ బజార్ వైస్ చైర్మన్గా, మార్వాడీ సమాజానికి ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటి సంస్థకు ప్రెసిడెంట్గా కాకినాడలో ఎన్నో సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టారు. కైలాస భూమి కట్టడం, ఇంద్రపాలెం గోశాల కట్టడం, జీవహింస నివారణ కోసం చక్కటి ప్రచారకర్తగా కూడా సేవలు అందిస్తున్నారు. వారు జైన మత విశిష్టతను సభకు వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు విశ్వవిఖ్యాత విద్య ఆధ్యాత్మిక ప్రసంగానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఉమర్ అలీషా వారికి పాదాభివందనలు
మిగతా నా యొక్క సహోదరులు, వేదిక అలంకరించిన అన్ని మతాలు మిత్రులు సహోదరులకి నా యొక్క వందనాలు. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి వచ్చేసిన సోదరిమణులందరికీ నా యొక్క నమస్కారములు. అయితే ఇలాంటి చక్కటి ఆధ్యాత్మిక చింతన గురించి కార్యక్రమంలో నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నన్ను ఒక్క జైన మత ప్రతినిధిగా పిలవడం కన్నా నేను జైన మతంలో పుట్టినంత మాత్రాన నేను జైనుడు అని చెప్పుకోవడానికి కూడా నాకు అంతగా పెద్ద అర్హత లేదని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ మిత్రులు అందరూ కూడా చక్కగా ముస్లింలు, క్రిస్టియన్స్ బ్రదర్సు, హిందువులు, తర్వాత నాతో వచ్చిన బుద్ధిస్టులు అందరూ కూడా వచ్చారు. అయితే అందరూ కూడా వాళ్ళ ధర్మాల గురించి మతాల గురించి చెప్తున్నారు. అయితే నాకు అర్థం ఏమైందంటే మానవుడు చక్కగా బతకడానికి మతం అన్నది దోహదపడుతుంది. మానవుడు చక్కగా మనుగడకి ఈ మతం అన్నది ఉంది. ఏ మతం చూసినా ఎవరు చెప్పినా సారం మాత్రం నాకు ఒకటే అనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ జైన మతం గురించి మీకు చెప్పడానికి వచ్చాను కాబట్టి నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో కొద్దిపాటి సమయాన్నే నా యొక్క జైన మతం గురించి మీకు చెప్తాను. జైన మతం అంటే మనలో ఉన్న ఇంద్రియాలని జయించిన వాడే జైనుడు. మీరు అందరూ కూడా మీ యొక్క ఇంద్రియాల మీద మీరు కంట్రోల్ పెట్టుకుంటే మీరు అందరూ కూడా జైనులే. మీరు మా అక్కలారా, చెల్లులారా, మిత్రులారా, ఫ్రెండ్స్ అందరూ కూడా జైనులే. నాకు భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. మనందరూ సమానులే. నేను జైన మతంలో పుట్టినంత మాత్రాన గర్వంగా జైనని చెప్పుకోవడం, జైన మతం యొక్క జైన దేవుడు చెప్పిన విషయాలు చక్కగా ఆచరించిన వాడు ప్రతివాడు జైనుడు. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే జైన మతం యొక్క ఎలాగైతే మంగళాచరణం అంటారు, జైన మతం యొక్క మంగళాచరణం ఎటువంటిదంటే ఏ ధర్మం ఏ మతం అన్నింటికి సరిపోతుందండి పెద్దలారా. అన్నింటికి నమో హరిహంతాణం, నమో సిద్ధాణం, నమో హరిహంతాణం, నమో విద్యాణం, నమో లోయే సర్వ సావణం, ఏసో పంచ నముక్కారో సర్వ పావు పణాసనో మంగళాణం చ సవ్వే సింగ్ పడమం హవై మంగళం. ఇది మంగళాచరణం. జైన మతంలో ఏ జైనుడైనా పొద్దున ఉదయం 108 సార్లు దీన్ని జపించిందైతే ఆ రోజంతా ప్రశాంతంగా సుఖంగా మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుందని జైనుల యొక్క నమ్మకం. అయితే ఎవరైతే అరిహంతులు అంటే ఈరోజు మనకు అన్ని విధాలుగా నేర్పించి వెళ్ళిపోయిన వాళ్ళ అరిహంతులు, సిద్ధులు వెళ్ళిపోయిన వాళ్ళందరూ సిద్ధులు, ఆచార్యులు మనకు నేర్పించిన వాళ్ళందరూ ఆచార్యులు. మతమైనా సరే ఆచార్యులు, ఉపాధ్యాయులు, 4వ వారు ఉపాధ్యాయులు, 5వ వారు సాధువులు. సాధువులు అంటే ఎవరైతే మతాన్ని తీసుకుంటారో మత ప్రచారకులు అవుతారు వాళ్ళు సాధువులు. ఏసో పంచ నముక్కారో, ఈ 5గురువుని ఎవరైతే ఏ మతం అవనివ్వండి 5గురువుని ఎవరైతే గుర్తించుకుంటారో వాళ్ళ యొక్క జీవితం ధన్యం అవుతుందని జైన మతంలో చెప్తారు. ఏసో పంచ నముక్కారో సర్వ పావ పణాసనో మంగళాణం చ సవ్వే పడమం హవై మంగళం. అలాగా 5గురుని మనం రోజు గుర్తు చూస్తే వాళ్ళ యొక్క జీవితం మంగళం అయిపోతుంది. సరే, ఇది బాగానే ఉంది.
జైన్ మతం గురించి మీరు చెప్పడానికి కాకినాడ నుంచి వచ్చారు. మీరు కూడా ఏదో, నేను కూడా ఏదో మీ అందరితో చెప్పాలని అనుకుంటున్నాను. అయితే మహాశయులారా, మిత్రులారా, జైన్ మతం అంటేనే అహింసా మతం. అహింసా పరమో ధర్మ. జైన్ మతం ఏముంటుందంటే, ఎక్కడైతే అహింస ఉంటుంది, జైన మతం యొక్క పునాదిలోనే అహింస ఉంది. పునాదిలోనే అంటే మనుషులకే కాదు, పశువులకే కాదు, పక్షులకు కాదు, ఏ విధంగా ఎవరిని కూడా హింసించడానికి వీలు లేదు అని అంటుంది, సవ్యంగా అంటుంది మన యొక్క జైన మతం. అంటే అహింస పరమో ధర్మ. నాన్ వైలెన్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క ఫౌండేషనే అహింస. అంటే ఏ విధమైన మనుషులకే కాదు, పశువులకే కాదు, పక్షులకే కాదు, ఏ విధంగా ప్రాణులు కూడా మనం హింసించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. అందుకోసమే భగవాన్ మహావీరుడు ఏమన్నాడంటే, లెట్ అండ్ లెట్ లీవ్. నువ్వు బతుకు, అవతల వాళ్ళని బతుకు నీవు. అయితే కొంతకాలం మారిపోయింది. నేను బతుకుతాను, మిమ్మల్ని బతుకునిస్తాను, అది వేరే విషయం. అయితే కాలంతో పాటు ముందు ఏమైందంటే కొంచెం రివర్స్ అయింది. ముందు నేను మిమ్మల్ని బతకనిస్తేనే కదా మీరు నన్ను బతికిచ్చేది. సో ఫస్ట్ లెట్ లివ్, దెన్ యూ కెన్ లివ్. సో అహింస పరమో ధర్మ. అహింస ధర్మమే జైన్ ధర్మం. మెయిన్ అహింస ఎక్కడైతే. సో అహింస గురించి మనం ఆలోచిస్తుంటాం, నాన్ వైలెన్స్. ఈ రోజు ప్రపంచానికి కావాల్సింది కూడా నాన్ వైలెన్స్. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో రకరకాలుగా హింసలు జరుగుతున్నాయి, ఎన్నో రకరకాలుగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలియదు కాదు. ప్రతి వాడికి స్వార్థం పెరిగిపోయింది. ప్రతి వాడికి నాకు ఇదే కావాలి, ప్రతి వాడికి ఏ వస్తువు అక్కలేదు, ఎవరికి అక్కలేదు. ఒక వస్తువు ఇద్దరికి కావాలి, ముగ్గురికి కావాలి, ముగ్గురు కావాలి, 10 మంది కావాలి, 10 మంది కావాలి, 1000 మందికి కావాలి. అలాగా అందరికీ స్వార్థం పెరిగిపోయి హింస నాయి ఒకరిని చంపేసుకోవడం, రక్తపాతాలు చేస్తున్నాం. అయితే జైన్ మతంలో అహింసకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ అహింస గురించి మన యొక్క బ్రదర్స్, మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టుగా చెప్పాలంటే ఒక్క నాన్ స్టాప్గా కంటిన్యూగా 20 రోజులు పడుతుందండి దీని గురించి చెప్పాలంటే. అది మన దగ్గర టైం లేదు. దీని గురించి మంచి పుస్తకం ప్రచురణలో ఉన్నాయి. ఎప్పుడైనా మా గురువు గారు మనకు సెలవు ఇస్తే మీ అందరికీ అది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు చూసుకుంటే అది యొక్క జైన్ ధర్మం, జైన మతం యొక్క గురించి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ పీక్, జైన్ మతం యొక్క హైయెస్ట్ ఏంటంటే, ఇది ఫౌండేషన్ అంటే అహింస చెప్తాం. హైయెస్ట్ అంటే క్షమాయాచన, క్షమించడం. ఎవరైనా నన్ను తిట్టారు, ఎవరైనా నన్ను ఏమైనా అన్నారు, సరే అంటే అన్నారు, ఎందుకు వచ్చింది పర్వాలేదు, అతను అన్నాడు కాబట్టి అతను నేను తీసుకోలేదు కదా. మీరు నన్ను తిట్టారు, మీరు నన్ను ఏమైనా అన్నారు, నేను అది యాక్సెప్ట్ చేయలేదు కదా, అది మీకే ఉండిపోయింది. సో ఇలాంటిది అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఫర్గివ్నెస్, క్షమించడం. జైన మతంలో క్షమించడం అన్నది కూడా చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ఎవరినైనా క్షమించేసామో అక్కడికి అతని యొక్క పవరు 90% దాకా తగ్గిపోతుంది. ఫర్గివ్నెస్. అయితే మొత్తం మీద జైన మతంలో 5 ముఖ్యమైనవి ఉన్నాయండి. ఫస్ట్ సెంటర్ పోల్ అన్నది అహింస, రెండోది సత్యం, ట్రూత్. నిజం చెప్పిన వాడికి సత్యనాస్తి పరమో ధర్మ. నిజం చెప్తే ఏ రోజుకైనా, ఇవాళ మీరు ఆపదం చెప్పేసుకుని తప్పించుకోవచ్చు, రెండోసారి ఆపదం చెప్తారు, మూడోసారి ఆపదం చెప్తారు, నాలుగోసారి మిమ్మల్ని నన్ను ఎవరు నమ్మరు. సో సత్యనాస్తి పరమో ధర్మ. అహింస ధర్మ తర్వాత సత్యం గురించి కూడా జైన మతం చక్కగా చెప్తుంది. దాని గురించి కూడా మనం చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది, అది విద్యం కాదు. అచౌర్యం అంటే దొంగతనం చేయకూడదు. మేము మార్వాడీస్ అండి, నేను జైన్తో పాటు మార్వాడి. మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ వచ్చి సుమారు నేను ఒక 45 సంవత్సరాలు ఉన్నాయి. మాకు జనాలు నా మీద నమ్మకం కొద్ది మా దగ్గర వస్తువులు పెడతారు, తీసుకెళ్తారు, కొనుక్కుంటారు, వస్తారు. అది నమ్మకం. అదే వాళ్ళకి మీద చీటింగ్
చేసామనుకోండి, ఒక్కసారి చీటింగ్ చేస్తే మంచిది, రెండోసారి పర్వాలేదు, మూడోసారి, నాలుగోసారి ఎవరు నమ్ముతారు? సో అది కూడా అది ఒక విధమైన అచౌర్యం, అంటే దొంగతనం చేయకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరి అనుమతి లేకుండా ఏ విధమైన వస్తువులు మనం తీసుకోకూడదు అని జైన మతం చెప్తుంది. ఫస్ట్ మీకు అహింస గురించి చెప్పాను, రెండోది సత్యం గురించి చెప్పాను, మూడోది అచౌర్యం, నాలుగోది మన జైన మతంలో చెప్పేదంటే బ్రహ్మచర్య. సిస్టర్స్ లారా, తల్లులారా, బ్రహ్మచర్య అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం అని చెప్పలేదు జైన మతం. ఒక భార్య తప్ప, మన యొక్క భార్య తప్ప మిగతా వాళ్ళందరూ మనకు తల్లులు, సిస్టర్స్, బ్రదర్స్ అని అనుకుంటే చాలా ఇలాంటి ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, పేపర్లో హత్యలు జరుగుతున్నాయి, పేపర్లో చూస్తున్నారు, ఇది వాటిని పొడిచారు. అన్నింటికి మూల కారణం అవేద సంబంధం, తప్పుడు సంబంధం అవడం వల్లనే ఈ మధ్యన హత్యలు, డబ్బు గురించి జరిగే హత్యల కన్నా ఈ బ్రహ్మచర్యలో ఉన్న మీకు చెప్పే పాయింట్ పరస్త్రీ గమనం, అంటే భార్య తప్ప ఏ స్త్రీతో కూడా మనం ఉండడానికి వీలు లేదు. అది తప్పకుండా పాటిస్తే ఈ రోజు ఈ మర్డర్లు, ఈ గొడవలు జరిగేది కూడా ఉండదు. ఇది నేను మీకు చెప్పింది నాలుగోది. 5వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అచౌర్యం అంటే నాన్ పొజిషన్ అంటే అవసరానికి మించి ఏ వస్తువు కూడా ఉండకూడదు. అవసరానికి, మనకు ఇల్లు అవసరం, మనకు ఒక ఈ రోజుల్లో పూర్వం అయితే సైకిల్ ఉండేది, ఇప్పుడు స్కూటరు, సరే ఒక కారు, చూసినంత నాకే కావాలి, ఈ ఇల్లు నాది, ఈ ల్యాండ్ నాది, ఈ భవంతి నాది, ఈ పక్కవాడిది కూడా నాది, అన్నీ నాకు అన్నీ కావాలి. మనసు యొక్క తృప్తి లేదు. తృప్తి ఇజుకుంటూ సంతృప్తి. ఆ సంతృప్తి ఎప్పుడైతే లేదు, మనిషికి యాంబిషన్స్ పెరిగిపోయి ప్రతిదీ నాకు కావాలి. సో ప్రతిదీ నాకు కావాలి, ప్రతిదీ నాకు శాంతి కావాలి. శాంతి దొరకదండి. శాంతి బజార్లో మీకు కేజీల్లో, టన్నుల్లో దొరికే వస్తువు కాదు. శాంతి కావాలంటే పీస్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ యాంబిషన్స్ ఎండ్. మన యొక్క మనస్సులో ఉన్న కోరికలు తగ్గితే మీకు శాంతి దొరుకుతుంది. నాకు భార్య, ఒక 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, నాకు కారు ఉంది, ఈ రోజుల్లో ఇది ఉంది, కానీ ఈ పక్క వాడిది కూడా కావాలి, అవతల వాడిది కూడా కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇది కావాలంటే మీకు శాంతి దొరకదు. పీస్ శాంతి కావాలంటే కోరికలు తగ్గించుకోండి. కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతాయి మీకు శాంతి వెంటనే వస్తుంది. అంతేగాని నాకు శాంతి కావాలి, భగవంతుడు నాకు ఇది ప్రతిదీ నేను కావాలి అని చెప్పుకుంటుంటే అది మీకు శాంతి ఏమాత్రం రాదు. ఈ 5 పాయింట్ల మీద జైన మతం ఉంది. అయితే మెయిన్గా మీకు చెప్పినట్టుగా అహింస అన్నది జైన మతం అన్నా, మీరు అహింసా మతం అన్నా ఒకటే. అందుకోసం మీకు చెప్పబోయేది చిన్న విషయం అండి. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారండి. ఈ 24 తీర్థంకరులు కూడా రాజపుత్రులండి. జైన మతంలో ఉన్న 24 మంది తీర్థంకరులు కూడా, తీర్థంకరులు అంటే దేవుడు. మీ జైన మతం, జైనులు 24 మంది దేవతలు కొలుస్తారు. వాళ్ళు 24 మంది కూడా రాజపుత్రులు. వాళ్ళు హింస, రక్తపాతం, ఒకరినొకడు కొట్టేసుకోవడం, చంపేసుకోవడం చూసి ఇది మంచిది కాదు అని తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క భార్య పిల్లల్ని, తన యొక్క సంసారాన్ని అన్నింటి త్రుజించి వాళ్ళు ఒక దీక్ష గ్రహణం చేసేసి అడవుల్లో వెళ్ళిపోయి తపస్సు చేసి కేవల జ్ఞానం చేసి మోక్షానికి వెళ్ళిన వాళ్ళు ఆ 24 మంది దేవతలు. ఫస్ట్ దేవత ఆదినాథ్ భగవాన్, లాస్ట్ దేవత భగవాన్ మహావీరుడు, 23వ తీర్థంకరుడు పారస్నాథ్ భగవాన్. ఈ మధ్య కాలంలో నేను రాజస్థాన్, ఇండియా అంతా తిరిగేసి వచ్చాను, చూశాను. మా వాళ్ళు ఎక్కువగా గుళ్ళు, గోపురాలు కడతారు. మీరు మౌంట్ ఆబులో వెళ్ళండి, అక్కడ జైన్ దిల్వారా టెంపుల్ చూడండి. రాణపూర్ వెళ్ళండి, అక్కడే వెళ్ళండి. 100,000 కోట్లు దేవాలయాలకే చేస్తారు. కానీ నా యొక్క మనస్సు వేరు, మీకు భగవంతుడు డబ్బు ఇచ్చారంటే ఏదైనా, మన ఉమర్ అలీ షా గారు చూసినా, ఇది చదివాను, చాలా చక్కటి ప్రాజెక్ట్స్,
చాలా స్త్రీ విద్య ఈ రోజుల్లో మగవాళ్ళకే కాదు స్త్రీ విద్య కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వైద్యం, ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్టు. ఈసారి నేను ఉమర్ అలీ షా గారి దగ్గరికి నేను ఒక ప్రవక్తగా రాను, ఒక స్పీకర్గా రాను. ఎప్పుడైనా వస్తే ఒక సేవా కార్యక్రమాన్ని ముందు తీసుకొని వచ్చి ఆయన్ని దర్శించుకోవడానికి వస్తాను, కానీ దీని మీద కూర్చొని ఊరికే నేను ఏదో మాట్లాడేసి చెప్పేస్తూ ఉంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే ఈయన చేసే సేవా కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి. నేను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా నా యొక్క కొద్దిపాటి, నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన కొద్దిపాటి ధనంతో తప్పకుండా బియ్యం రూపంలో, వస్తు రూపంలో, వస్త్ర రూపంలో ఏదో విధంగా కూడా వచ్చిన వాళ్ళకి, నీడీ పీపుల్స్కి భగవంతుడు ఇచ్చిన నా యొక్క సంపదని కావాల్సిన నీడీ పీపుల్స్కి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో తప్పకుండా ఇన్ని పిఠాపురం వెళ్ళి కలిసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించి తప్పకుండా ఈయన చేసే సేవా కార్యక్రమంలో కూడా ఎంతో కొంత పాలు పంచుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. 538 సంవత్సరాల నుంచి ఇలాంటి పీఠాధిపతి దీనికి మఠానికి ఈయన 9వ పీఠాధిపతి అవడం చాలా గర్వకారణం. నాకు ఇక్కడ పిలవడం కూడా ఈయనకే కాదు, మీరందరూ నాకు కూడా సన్మానం చేసినట్టుగా నాకు నేను అనుకుంటున్నాను. ఇలాంటి సర్వీస్ కార్యక్రమాల్లో జైన మతం ప్రతినిధిగా రావడం కాదు నాకు ముఖ్యం. జైన మతం గురించి చెప్పాలంటే నేను 20 రోజులు మీకు చెప్పినా మీకు సరిపోదు, అది చెప్పదలుచుకోలేదు. ఒక పుస్తకం ప్రచురిస్తాను, మీ అందరికీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఇస్తాను, మీరు మీకు సమయం ఉన్నప్పుడు మీరు చూసుకోండి. తప్పకుండా మీకు ఇక జైన మతం యొక్క ఉన్నతం ఏంటో మీకు కూడా తెలుస్తుంది. దాంతోపాటు నేను ఒక జైనుడు అయి, ఒక జైన మతస్థుడై నా మతం మీద నేను గర్విస్తున్నాను. దాంతోపాటు ఇతర మతాల వాళ్ళు అందరూ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన యొక్క కాకినాడలో IRF ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే అన్ని మతాల అంతర్జాతీయ మత స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థకి నేను ప్రెసిడెంట్. మాతో పాటు ముస్లిమ్స్ వస్తారు, మాతో పాటు క్రిస్టియన్ బ్రదర్స్ వస్తారు, నాతో పాటు బుద్ధిస్ట్ వస్తారు, నాతో పాటు హిందువులు వస్తారు. మేమందరూ చక్కగా ఒక వేదిక మీద కూర్చొని అన్ని మతాల యొక్క సారాన్ని తెలుసుకుంటే లాస్ట్లో నాకు తెలిసింది ఏంటంటే అన్ని మతాలు మనయే, అంతా మనమే. అయితే మనం నిజంగానూ చేయాలంటే మతం గురించి చేయడం కన్నా ఏదైనా మంచి సర్వీస్ చేస్తే భావితరాల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. మేము ఖర్చు పెట్టేది గుడిలో గోపురాల్లో కన్నా ఇలాంటి సర్వీస్ పాయింట్కి ఖర్చు పెడితే ఇంకా బాగుంటుందని మనసులో ఉంది. కాబట్టి తప్పకుండా మా యొక్క డాక్టర్ ఉమర్ అలీ షా గారి ఆశీస్సులతో సర్వీస్ ప్రాజెక్టు మొదలు పెడదామని ఉంది. కాకినాడలో ఎవరు కూడా చాలా మంది దాతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డబ్బున్న వారు ఉన్నారు, ఎవరు కట్టండి కైలాస భూమి అనే ప్రాజెక్టుని 2.5 సంవత్సరాలు కష్టపడి నేను ఒక్కడనే, కైలాస భూమి అంటే శ్మశానం కాకినాడ తోరంగిలో 2.5 సంవత్సరాలు కష్టపడి కట్టేసి కాకినాడ వాళ్ళకి అంకితం చేశాను. జైనులకి జీవులు, మనుషులే కాదు జీవులు కూడా చాలా ఇష్టం. ఆవులు అంటే ఇష్టం, పశువులు అంటే ఇష్టం. ఇలాంటి ఎండ్రపాలెంలో గోశాల కట్టేసి వాళ్ళకి అప్పచెప్పేశారు. డబ్బు ఎంత అయినా సరే నాకు చేయాలని అనిపించింది, చేశాను. అలాగే మా తల్లి గారి పేరున బాలాజీ చెరువు సెంటర్లో 5-in-1 సెంటర్ నెలకొల్పాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది, భగవంతుడు మనకి ఇస్తున్నాడు, నేను కాదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాను. నేను ఏది కూడా తీసుకెళ్ళను. అయితే పూర్ పర్సన్స్, నీడీ పీపుల్స్కి ఎంతో కొంత చేస్తే, ఈ బవర్లాల్ ఉన్నాడు, ఈ బవర్లాల్ వచ్చాడు, ఎంతో కొంత చేశారు, ఏదో మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ గుర్తు చేస్తే అది నా కొడుక్కి నా కూతురికి నేను ఎంత ఇచ్చినా వారికి సరిపోదు. సో దాంట్లో కొంత భాగం ఈ సర్వీస్కి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన కాకినాడలో జంతు హింస నివారణ సంఘం ఉంది. దాంట్లో ఈ స్లాటర్ హౌసెస్కి అంటే పశు వధశాలలకి వెళ్ళి జంతువుల్ని 270 జంతువుల్ని 2 సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వాళ్ళ యొక్క అంతిమ లాస్ట్ దాకా చనిపోయేదాకా వాళ్ళ ఫుడ్డు, తిండి, తోడు, చెట్టు అన్నీ పెట్టి పచ్చగడ్డిని పెట్టి వారిని పెంచుకుంటున్నాను. ఎందుకంటే ఒక జైన మతంలో వచ్చినందుకు మనుషులకే కాదు పశువులకి, పక్షులు కూడా సేవ చేయాలని అనుకుంటూ అది కూడా
చేస్తున్నాను. నాకు చాలా గర్వంగా లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నా మాట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈసారి మా ఉమర్ అలీ షా గారు ఎప్పుడైనా పిలిస్తే నేను కూడా మీతో పాటు మీ పక్కన కూర్చొని ఈయనకి స్పీచ్ వింటాను. నా తరఫున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకుంటాను. ఈయన చేసే సర్వీస్ కార్యక్రమంలో ఒక్క వంతైనా నేను చేసుకుంటే నా జీవితం ధన్యమవుతుందని చెప్పుకుంటూ వచ్చే కార్యక్రమంలో తప్పకుండా నేను వస్తాను. నాకు తెలిస్తే చాలు మీతో పాటు మీ మధ్యలో కూర్చొని నా యొక్క భగవంతుడు నాకు ఇచ్చిన సంపదలో ఎంతో కొంత దీన్ని ఖర్చు పెడతానని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పూజ్యులు అయిన ఉమర్ అలీ షా గారికి మరోసారి కోటి వందనాలు చేసుకుంటూ, మా యొక్క బ్రదర్స్ వేదిక మీద ఉన్న బ్రదర్స్ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ, ఇక నా యొక్క ఉపన్యాసాన్ని మీరు మనసుతో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి కోటి వందనాలు చేసుకుంటూ నా యొక్క సమయాన్ని దీంతో ముగించి, ఎందుకంటే 10 నిమిషాలకి బహుశా 15 నిమిషాలు కూడా చెప్పి ఉండొచ్చు, క్షమించండి. ఇలాంటి పొరపాటు చేసినందుకు ఏమైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. తప్పకుండా నేను ఈసారి మీతో పాటు వచ్చి మీతోనే కలిసిపోతాను. నమస్కారం అండి. శ్రీ భవర్లాల్ జైన్ గారు చాలా చక్కటి ప్రసంగం చేశారు. జైన మతంలో ఉన్నటువంటి పంచసూత్రాలు, అహింస, సత్యము, అచౌర్యం, బ్రహ్మచర్యం, అవసరానికి మించి ఏ వస్తువు ఉండకూడదు అనేటువంటి రహస్యాలని మనకు తెలియజేశారు. వారికి సప్తరత్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అదే కాకుండా వారు మన పీఠం నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటానని అన్నారు. చాలా ఆనందంగా ఉందండి. వారికి మన సప్తరత్న హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈనాడు మనకి మరొక ముఖ్య అతిథి ఏం చేశారు, గురు చరణ్ సింగ్ ఖల్సా తాడేపల్లిగూడెం నుంచి ఏం చేశారండి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గురు చరణ్ సింగ్ ఖల్సా. మజ్జూరు వెంకటరమణ గారు వచ్చి వారికి బోకేన్ అందజేయాల్సిందిగా మనవి. గురు చరణ్ సింగ్ ఖల్సా వారు గురునానక్ యొక్క ప్రబోధాలని మనకి గురునానక్ యొక్క ప్రబోధాలని వారు తెలుగులో చాలా చక్కగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. డాక్టర్ ఎస్విఎస్ రాజా షరీఫ్ వారు తాడేపల్లిగూడ నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి గీతా ప్రచారాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. శ్రీ డాక్టర్ ఎస్విఎస్ రాజా షరీఫ్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనకి. ఉప్పలపాటి సత్యనారాయణ రాజు గారు వారికి బోకేన్ అందజేయాల్సిందిగా మనవి. ఉప్పలపాటి సత్యనారాయణ రాజు గారు. మరి మన రెవరెండ్ సుమన్ దేశాయ్ గారికి వేరే కార్యక్రమం ఉందండి. వారికి స్వామి సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సుమన్ దేశాయ్ గారు వారు క్రైస్తవ ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు. మన స్వామి యొక్క నవమ పీఠాధిపతి యొక్క విశిష్టతను కూడా 9 యొక్క విశిష్టతను కూడా సభకు వివరించారు. వారిని స్వామి సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరిస్తున్నారు. తర్వాత ఈనాటి కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బౌద్ధ మత ప్రతినిధి శ్రీ పి నరసింహ బోధి గారు. వారు త్రిరత్న బౌద్ధ ధర్మ సంఘం గౌరవాధ్యక్షులుగా ద్రాక్షారామ దగ్గర ఉన్నటువంటి దుగ్గుదూరులో వారు ఉంటున్నారు. వారు ఎంఏ బిఈడి హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించి మండల్ పరిషత్ హై స్కూల్లో కాజులూరులో వారు యొక్క హెడ్ మాస్టర్గా విధులు నిర్వర్తించారు. 2010 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీ పౌర్ణమి రోజున దుగ్గుదూరులో 1000 మంది బౌద్ధ ప్రతినిధులతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బౌద్ధ సదస్సు నిర్వహించి 100 మంది యువకులకు ఆ బౌద్ధ ధర్మ దీక్ష గావించి ధర్మ ప్రచారం చేస్తున్నారు. వారు బౌద్ధ ధర్మం గురించి వారు మన సభకి వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ పి నరసింహమూర్తి గారు బౌద్ధ మత ప్రతినిధి.
విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారు నిర్వహిస్తున్నటువంటి సర్వమత సమ్మేళన ధార్మిక మహాసభకు అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ ఉమర్ అలీ షా గారు 9వ పీఠాధిపతులు వారికి వేదిక మీద ఆశీనులై ఉన్నటువంటి ప్రసంగాలు చేసినటువంటి సకల మతాల ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ధర్మ ప్రచారకులకు సద్ధర్మాన్ని విని ఆకలింపు చేసుకోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి ధర్మజనులైన అమ్మలకు అయ్యలకు అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక బుద్ధవందనాలు. సర్వోన్నతుడు పరిపూర్ణ జ్ఞానోదయుడు కరుణామయుడైనటువంటి బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తరువాత ఈ సృష్టి గురించని ఈ మానవ సమాజం సకల జీవరాశుల గురించని ఆయన చాలా ఎక్కువగా యోచించాడు. ఈ సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది, ఈ సృష్టి ఎలా నడిపించబడుతుంది, ఈ సృష్టికర్త ఎవరు అనే సమస్యకు భగవాన్ బుద్ధుడు ఆ సమస్యను ప్రక్కన పెట్టాడు. ఈ లోకంలో మానవ సమాజం ఉంది, సకల జీవరాశులు ఉన్నారు. ఈ సమాజంలో ఈ మానవులలో దుఃఖం ఉన్నది ఒక సమస్య. రెండవ సమస్య దుఃఖ నివారణ ఎలా అనేది రెండవ సమస్య. ప్రతి మానవుల్లోనూ ఆనాడు 2 వర్గాలు ఉండేవారటండి. బుద్ధుని కాలంలో ఎక్కువగా తపస్సు చేసి శరీరాన్ని శుష్కింప చేసుకుని దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవాలని యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ వందల కొలది ఆ జంతువులను బలి చేస్తూ హింసలు చేస్తూ ఉన్నటువంటి సమాజం. రాజులు అందరూ ఈ విధంగా యజ్ఞాలు చేసేవారు. ఒక సమాజం అలా ఉంటే ఇంకొక సమాజం దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏ మంచి లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, తినుము తాగుము సుఖించుము అన్నటువంటి ఒక సమాజం ఉన్నట్లయితే బుద్ధ భగవానుడు 2 సమస్యల్ని ప్రక్కన పెట్టి మధ్య మార్గాన్ని చెప్పి ఉన్నాడు. ఈ మానవ సమాజంలో మనుషులు దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖం ఉంది మానవుల్లో. ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి? అప్పుడు కేవలం దొంగతనము ఒక వృత్తిగా, వేశ్య ఒక వృత్తిగా అనే రకాలుగా సమాజంలో ఉంటున్నవి. అటువంటి సమాజాన్ని ఈ దురాచారాలకి మానవుడు దుఃఖించబడడానికి అసలు కారణం ఏమిటి? ఒక మనిషి బాధపడడానికి కారణము మరో వ్యక్తి, ఒక మనిషి ఆనందపడడానికి కారణము మరో మహానుభావుడు. ఈనాడు శ్రీ ఉమర్ అలీ షా గారు ధర్మకర్త గారు ధర్మపీఠాన్ని నడిపిస్తూ ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ అనాథులకు అభాగ్యులకు ఎన్నో దాన కార్యక్రమాలు చేసి వారిని ఆదుకుంటున్నారు. ఎందుకని? వారి సజ్జనం, ఒక సత్ప్రవర్తనము, మంచి మనస్సు, అదే పట్టుకున్నాడు బుద్ధుడు. ఒక మంచికి ఒక చెడికి కారణం అతని మనస్సు. ఒక దొంగతనం చేస్తే దొంగవాడు అతని మనస్సు చెప్తే దొంగతనం చేస్తాడు. ఒక ధర్మం చేసే ధర్మాత్ముడు ఆయన మనస్సు చెప్తే ధర్మం చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం బస్ స్టాండ్లో నిలబడేటప్పుడు ఎవరన్నా భిక్షగాళ్ళు అలా వస్తుంటే జేబులు తగిలేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? ఈ మనస్సు శోభిస్తుంది. అతను బిచ్చగాడు వస్తున్నాడు, ఏమన్నా డబ్బులు వద్దాం చిల్లర మనసు చెప్పేస్తుంది. ఒక దొంగవాడు చేస్తాడు, జేబులు బాగున్నాయి కదా, జేబు బాగుంది కొట్టేయాలని ఆ దొంగవాడి జేబులకు చూస్తూ ఆడ మనసు చెప్తుంది చేస్తుంది. కాబట్టి బుద్ధుడు మనస్సు మీద ఎక్కువగా చేసి మనస్సు గురించి దమ్మపదులో యమక వకములు ఈ విధంగా చెప్తున్నాడు. మనోపంగమా ధమ్మ మనోచ్చేట మనోమయ మనసాసే పదుట్టేనా భాషితువా కరోతువా తతోనం దుఃఖం అనివేతి చక్కం వా వహితో పదం అంటున్నాడు భగవాను. ఏమని? ఒక బండికి కట్టివేయబడినటువంటి ఎడ్లు నడిచి వెళ్తుంటే ఆ ఎడ్లు కాలి గిట్టల వెంబడి బండి చక్రాలు ఏ విధంగా వెళ్తున్నాయో నీ మనసు ఎటు నడుస్తుంటే నీ శరీరం కూడా అటే వెళుతుంది. కాబట్టి నీ మనసును మంచి మార్గంలో పెట్టుకోవాలని బుద్ధ భగవానుడు ఇక్కడ మనకి కల్పించున్నాడు. మరి తరువాత మనసు ఎటువంటిదో చెప్తున్నాడు భగవానుడు. దిశో దిశం ఎంతం కైరా వేరీవా
పనవేరిన మిచ్చా పనికితం చిత్తం పాపియోనం తదోకరే. జనులారా, క్రూరుడైనటువంటి శత్రువు చేసిన హాని కన్నా, శత్రువు ఎటువంటి వాడు అంటాడు? మహా దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడు వాడు శత్రువుకి ఎటువంటి అపకారం చేస్తాడు? చాలా అపకారం చేస్తాడు. అటువంటి దుర్మార్గుడు చేసిన అపకారము కన్నా పెడదారిన పడిన నీ మనసు పెట్టిన కష్టాలు మిన్న అంటున్నాడు బుద్ధ భగవానుడు. నీ మనసు పెడదారిన పడినట్లయితే అది చాలా కష్టాలు పెడుతుందంట బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. మరో విధంగా, నతుం మాతా పితా కైరా అన్యే వాపచ జ్ఞాతక తత్తా పనికితం చిత్తం తేయసోనం తదోకరే. ఇక తల్లిదండ్రుల కన్నా, నీ బంధువుల కన్నా తీర్చిదిద్దిన మనసు చేసిన మేలు మిన్న అంటున్నాడు బుద్ధ భగవానుడు. చూడండి, మంచి మనసు ఉంటే తల్లి చేసిన ఉపకారం కంటే చాలా ఎక్కువ చేస్తుందటండి ఈ మనసు. ఎందుకని? అక్కడ మళ్ళీ తల్లిని తక్కువ చేయలేదండి. లోకంలో ప్రేమ ఎలాగుంటుందో ఎప్పుడైనా చూసావంటే, వెళ్ళి నీ తల్లి ముఖం చూడడానికి కనిపిస్తుందంటాడు. అంత పవిత్రమైన తల్లి. తల్లి ప్రేమ ఎటువంటిదంటే, ఒక పౌర్ణమి రోజున సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్ణిమ చంద్రుడిని చూసి సముద్రం ఎంత పొంగుతుందో, అమ్మా అని బిడ్డ పిలిచినప్పుడు కోటి చంద్రులు చూస్తే సముద్రం ఇంకెంత పొంగుతుందో అంత ప్రేమ పొంగుతుందంట తల్లి హృదయం. అటువంటి తల్లిని నీవు చాలా ఎక్కువగా చూసుకోవాలి. త్యాగానికి ప్రతిరూపమైనటువంటి తండ్రిని అతి మిక్కిలి ప్రేమగా చూసుకోవాలి. ఇటువంటి తల్లిదండ్రుల కన్నా మంచిగా మరి సజ్జనులు చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని విడుకొని ధర్మములో సత్ప్రవర్తనలో నడిచినటువంటి మనసు చేసిన మేలు నీకు మిన్నా అని బుద్ధ భగవానుడు మనకి ఇక్కడ చెబుతున్నారు. మరైతే మనసుని చక్రంగా క్షాళన పరుచుకొని మంచి మార్గంలో నడుస్తూ ఈ లోకములో ఈ అరాజకాలకి అన్యాయాలకి కారణమైనటువంటి 5 చెడు లక్షణాలను బుద్ధుడు పట్టుకున్నాడంట. ఈ మానవ లోకములో మనుషులు పాడైపోవడానికి, వీళ్ళ వల్ల ఇంకో వ్యక్తికి కష్టం కలగడానికి, నష్టం కలగడానికి, బాధ కలగడానికి, తన జీవితాన్ని తానే పాడు చేసుకోవడానికి కారణమైనటువంటి 5 చెడు లక్షణాలను బుద్ధ భగవానుడు పట్టుకున్నాడండి. ఈ 5 చెడు లక్షణాలని, నా బిడ్డలారా, మీరు ఈ 5 చెడు లక్షణాలని దగ్గరికి రానివ్వకండి అని చెప్పి ఉన్నారు. ఈ 5 చెడు లక్షణాలు ఏమనగా, ఇందులో చాలా విషయాలు భవర్లాల్ జైని గారు ముందే చెప్పి ఉన్నారు. అయ్యే విషయాలను బుద్ధుడు కూడా ఈ 5 చెడు లక్షణాలు చెప్పి ఉన్నాడు. మొట్టమొదటిది పాణాతిపాత వీరమణి శిఖాపదం సమాధియామి, అనగా జీవిహింస చేయకు, ఏ జీవిని కూడా బాధించకు అనవసరంగా. అవసరాన్ని బట్టి తప్పదు. నీకు ఒక ఆహారం కావాలి, మరి ఓ పండుని తినాలి, మరి అన్నం తినాలి, మరి అయ్యో మరి ఒడ్డుల్ని బియ్యవాడిస్తే అక్కడ జీవాలు చచ్చిపోతాయని చెప్పేసి బియ్యవాడించుకుంటే మనకు ఆహారమే లేదు. కాబట్టి ఆహారం కోసం కొన్ని విత్తనాల్లో జీవాలు పోతాయి. అయినప్పటికైనా మరి ఏ జీవిని కూడా అనవసరంగా నీవు బాధించవద్దు. అదే నా దానా వీరమణి శిఖాపదం సమాధియామి, దొంగతనము చేయరాదు. కామేశు విచాచార వీరమణి శిఖాపదం సమాధియామి, వ్యభిచారము చేయరాదు. ముసావాదా వీరమణి శిఖాపదం సమాధియామి, అసత్యము మాట్లాడరాదు. 5వది సురామేరియా మద్యాపమాద తాన వీరమణి శిఖాపదం సమాధియామి, అనగా సుర అనగా మరి కళ్ళు, సారా, బ్రాంతి, విస్కీ మత్తును కలిగించే ఈ పానీయాలను దగ్గర రానివ్వకండి. వీటి వల్ల మీ యొక్క మనస్సు పాడయి మీరు వెరిగా వెళ్ళి చెడును చేస్తారు. కాబట్టి ఈ 5 చెడు లక్షణాలను దగ్గరికి రానివ్వకండి. బుద్ధం శరణం గచ్చామి, సద్బుద్ధిని నమ్ముకోండి. మరి ఏది సద్బుద్ధి? కరుణ, శీల, మైత్రి, సకల జీవరాశుల సర్వమానవుల కరుణ కలిగి ఉండి, శీల మంచి ప్రవర్తనము కలిగి ఉండి, మైత్రి సోదర భావాన్ని కలిగి ఉండి, మన ఇంటిలో వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాము, గౌరవిస్తున్నాము,
సర్వమానవులను కూడా గౌరవించండి. రెండవది ధర్మం శరణం గచ్చామి, ధమ్మో రక్షిత రక్షక మన పెద్దలందరూ ముందే చెప్పి ఉన్నారు. ధర్మాన్ని మనం రక్షించుకుంటే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి అసమానతను సృష్టించే ధర్మాలు ఉన్నాయి. అవన్నీ కూడా అణచివేసి సద్ధర్మం ఏదనగా సర్వమానవులు సమానమే అన్నటువంటి సద్ధర్మాన్ని శరణు పొందండి. సంఘం శరణం గచ్చామి, ధర్మాన్ని ప్రబోధ చేసి ధర్మ బోధకులను శరణు పొందండి. ఎందుచేతంటే వారు ఎంతో జ్ఞానాన్ని, వారి యొక్క కాలాన్ని, వారి యొక్క సుఖాన్ని, సౌఖ్యాన్ని, సమస్తాన్ని త్యాగం చేసి ఒక ధర్మాన్ని కనుగొని ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ధర్మ ప్రచారకులకు మీరు ఎప్పుడు కూడా విధేయులుగా ఉండండి అని చెప్పి బుద్ధ భగవానుడు మనకి ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు. మరి ఇంకొక విషయం చెప్పి ఉన్నాడు, చేయకూడదెప్పుడు పాపకార్యములను, చేయవలయు సదా సత్కార్యములను, ఉంచవలయు మనసు పరిశుద్ధత నింపి, బుద్ధ బోధనల సారాంశమిది. చేయకూడదెప్పుడు పాపకార్యములను, మనం ఎప్పుడు కూడా పాపకార్యాలు చేయకూడదట. అలా పాపం అంటే ఏంటి? బుద్ధుడు నిర్వచనం ఇచ్చి ఉన్నాడు. పాపం అనగా ఏదైతే ఇతరులు నీకు చెయ్యకూడదు అని నీవు అనుకుంటావో, ఇతరులు మనల్ని కొట్టకూడదు అనుకుంటాం, ఇతరులు మనల్ని తిట్టకూడదు అనుకుంటాం, ఇతరులను తిట్టడమే పాపం. మరి చేయవలయు సదా సత్కార్యములను, ఎల్లప్పుడూ మంచి పనులే చేయండి. ఈ మంచి పని చేయడం నాకే వస్తుంది, నాకే వస్తుంది, నా వస్తువు వస్తుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. ఒక్కొక్క బొట్టు కుండలో పడి కుండ నిండి ఒక మంచి ఫలితాలు మనకి ఇచ్చినట్లుగా గౌరవనీయులు ఉమర్ అలీ షా గారు మహానుభావులు చేస్తున్నటువంటి ఈ ధార్మిక కార్యక్రమం వల్ల ఎందరో అనేక ధర్మాలలో ఏ దేవుడు చెప్పినా, ఏ ధర్మము చెప్పినా మనిషి కోసమని, మానవుడు సుఖశాంతులతో జీవించాలని, ఆనందంగా ఉండాలని సకల ధర్మాలు బోధిస్తున్నాయి. ఈ ధర్మాలన్నింటిలో కూడా చెప్పగలడానికి కారణము వారు చేస్తున్నటువంటి పుణ్యకార్యం చెప్పేసి మీకు నేను మనం చేస్తూ, ఉంచవలయు మనసు పరిశుద్ధత నింపి, మన మనసుని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా శత్రువులు ఉన్న అంతర్శత్రువులు మనలో వస్తున్నాయి. కామము, క్రోధము, అసూయ, మదము, మాత్సర్యము, అహంకారము ఇవన్నీ కూడా మనలో ఆవరించి మనందరినీ కూడా మనుషుల కంట హీనంగా రాక్షసులుగా చేస్తున్నాయి. రాక్షసులు ఎవరో కాదండి, మానవులు ఎవరో కాదండి, మహానుభావులు భగవంతుడు ఎవరో కాదండి, వీరందరూ కూడా దేవుళ్ళే, వీళ్ళందరూ కూడా మానవులే. మానవులుగా ఉన్నవాళ్ళు దుర్మార్గం చేస్తే రాక్షసులు అయ్యాము. మానవులుగా ఉన్నవారు త్యాగాలు చేసి వారి జీవితాలను అంకితం చేసిన, ధర్మాన్ని బోధించిన మహానుభావులు భగవాన్లు అయ్యారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మరి ఇచ్చి ఈ మహోన్నత ధర్మాన్ని, బౌద్ధ ధర్మాన్ని మీకు అందరికీ చెప్పే అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సంస్థ వారికి, గౌరవాధ్యక్షులు ఉమర్ అలీ షా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ధర్మ బోధకులకు మీ అందరికీ కూడా మరొకసారి నా బుద్ధ వందనాలు తెలియజేసుకుని వివరిస్తున్నాను. నమో బుద్ధ, నమో ధమ్మ, నమో. థ్యాంక్ యూ సార్. శ్రీ పి నరసింహమూర్తి గారు బౌద్ధ ధర్మం యొక్క విశిష్టతను, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. జీవహింస చేయకూడదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, అసత్యం పలకకూడదని, సురాపానం చేయకూడదని చెప్పి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మ ప్రచారకులు విధేయులుగా ఉండండి అని చెప్పి, ఎల్లప్పుడూ కూడా మంచి పనులే చేయండి అని చెప్పి ఉమర్ అలీ షా గారు నిర్వహిస్తున్నటువంటి అభాగ్యులకు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఉమర్ అలీ షా గారిని చక్కగా అభినందించారు. వారికి మన సభ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈనాటి మన సభకు మరొక ముఖ్య అతిథి శ్రీ గురు చరణ్ సింగ్ ఖల్సా. వారు గురునానక్ యొక్క ధర్మ బోధను మనకి సభకు వివరిస్తారు. అందరూ కూడా వినవలసిందిగా మనవి. శ్రీ గురు చరణ్ సింగ్ ఖల్సా. ఆది గురే నమః, जुगादि गुरो नमः, सत्गुरे नमः, श्री गुरुदेव
నమః. ఈరోజు శ్రీ విశ్వజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతులు మరి సద్గురువులు ఉమర్ ఆలీషా గారు ఒకసారి నన్ను రాజమండ్రి రమ్మని ఆహ్వానించారు. వెళ్ళాము. సరే, ఆ యొక్క సభలో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే సర్వమతాలు అందరూ ఒకటే అంటున్నారు, చాలా సంతోషం. కానీ చర్చిలో మనం ఉపన్యాసించడానికి ఉండదు, ఒక మసీదులో మనం ఉపన్యసించడానికి ఉండదు. మన ఉపన్యాసాలు వాళ్ళు వినరు. అంటే ఎందుకంటేనంటే లౌకికవాదము అంటే అందరూ సర్వము సమానము అనేటువంటిదే చెప్పాడు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ కొన్ని విభేదాలు ఉన్నాయి. ఒకళ్ళకి వారి దేవుడే గొప్ప, వారి దేవుడే గొప్ప, దేవుడే గొప్ప అంట. కానీ అందరికీ భగవంతుడు ఒక్కడే. ఈ మూలాన్ని గురునానక్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎట్లా అంటే ఎవరూ లేరు ఎక్కువ ఓంకార సద్గురు ప్రసాద్ అన్నారు. అంటే గురువు వల్లే దైవం లభ్యమవుతుంది తప్ప మీరందరూ వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి యజ్ఞాలు చేసి హోమాలు చేసి అభిషేకాలు చేస్తూ ఉంటారు. సాధ్యం కాదు. గురువు యొక్క కృప వల్లే లభ్యమవుతుంది. ఎవరైతే సద్గురువు యొక్క ఉపదేశాలని వింటారో, ఆచరిస్తారో, వింటమంటే వేరు, మీరు ఇప్పుడు వింటున్నారు కాంచేపే మళ్ళా మాయలో పడిపోతూ ఉంటారు. కానీ చాలా చెప్పాలనుకుంటూ వస్తాను, ఇక్కడ సమయం మాత్రం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. మరి ఈ కొద్ది సమయంలోనే కొన్ని విషయాల్ని మీరు ఆహ్వానింపు చేసుకోండి. అన్నిటికంటే ఈ జీవితంలో, దుర్లభమైన మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది భగవన్నామస్మరణం మాత్రమే. ఈ ఒక్కదాని గురించే పాపం మా గురువు గారు గురునానక్ దేవ్జీ 55,000 మైళ్ళు 22 సంవత్సరాలు నిరాటంకంగా ఆనాడు పాదచారుడే, పాదరక్షణ కూడా లేకుండా నడిచి ఇక్కు ఓంకార్ అంటే ఓంకార్ అంటే ఒక్కడే దైవం, రెండు లేడు. వచ్చిన వాళ్ళందరూ నరులు మాత్రమే, దైవాలు కాదు, భగవంతుడు కాదు. ఆయన కోయిన జానే తుమారే హంతు ఊచేతే ఊచే భగవంతు. ఎవ్వరు నేను ఇట్టివాడినటువంటి, నిన్ను ఇట్టివాడైనటువంటి వాడిని నేను చూశాను అని చెప్పగలిగినటువంటి వాడు ఎవరూ లేరన్నారు. ఈ సభాముఖంగా మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరెవరన్నా చూశారా? ఇవన్నీ భ్రమ. నేను ప్రభువుని చూశానంటారు, నేను అల్లాను చూశానంటారు, నేను రాముణ్ణి చూశానంటారు. చూస్తే చెప్పండి ఎలా ఉన్నాడు? నిరాకారుడు, నిర్భయుడు, నిర్వైరి, అకాలమూరు, అజుని, సైభం, గురు ప్రసాద్. ఇదంతా మీకు లభ్యంగా అంటే సద్గురువులు నమ్మాలి. మీరు ఇంట్లో ఫోటో పెట్టేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఒక గురువుని నమ్మండి, మీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా దైవం లభిస్తాడు. మనసు, శరీరము, ఆత్మ ఎప్పుడు లయమవుతాయో అప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. ఈ మూడింటిలో ఏదైనా సరే వికల్పం చెందితే మీరు ఎంత చేసిన ప్రయోజనం ఉండదు. చాలామంది మరి మేము అభిషేకాలు చేసి వచ్చాం, శివాలయాలు వెళ్ళి వచ్చాం, మరి కొబ్బరికాయలు కొట్టొచ్చాం, అక్కడ అవి చేసాం ఇవి చేసామని గొప్పలు చెప్పుకుంటారు. వద్దు, భగవంతుడి గురించి మీరు పరుగులు ఎత్తకండి, వాడిని మీ దగ్గరికి రప్పించుకోండి. ఎలా? అది సాధ్యమవుతుంది. ఎందుకంటే చిన్న కథ చెప్తాను వినండి. మరి ఒక ఊళ్ళో ఒక ఆసామి దేవుణ్ణి చూడాలి అని చెప్పేసి మరి ఆయన మొత్తం దేశమంతా తిరిగి వచ్చాడు. ఎక్కడ దేవుణ్ణి చూడలేకపోయాడు. తిరిగి ఆ ఊరు వచ్చి ఓ చెట్టు కింద కూర్చుని, అన్నీ తిరిగి వచ్చాను, నాకు ఎక్కడ దేవుడు కనబడలేదు, ఏంటిరా దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి అనుమానంగా కొనుక్కుంటున్నాడు. ఆ చెట్టు దగ్గర ఒక కుర్రవాడు ఇసుకే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి వేస్తున్నాడు. వీడేంటి ఇలాగ ఇసుకేస్తున్నాడు అని చెప్పేసి ఆ కుర్రాడు దగ్గరికి వెళ్ళి, ఎరా బాబా ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏమండి సూది పడిపోయిందండి గురుగారు అన్నాడు. అయితే ఎక్కడ పడిపోయిందిరా అన్నాడు. ఇంట్లో పడిపోయింది
లేడా? పరిగెత్తుకెళ్ళావుగా, చూసావా అన్నాడు. ఒక్కసారే అతనిలో ఉన్నటువంటి మాయ తొలగిపోయింది. అప్పుడు తెలుసుకున్నాడు జ్ఞానం. బాలుడు ఎవరండి? దేవుడు. దేవుడు వచ్చి చెప్పాడు, ఏమని? పిచ్చోడా, ఎక్కడికి వెళ్ళకో, పరుగులెత్తకో, అడవికి వెళ్ళి తపస్సు చేయకు, యజ్ఞాలు చేయకు, హోమాలు చేయకు, భగవంతుని కొలువు. వాడే సత్యస్వరూపుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము, దివ్య జ్యోతి, ఆత్మే భగవంతుడు. ఎక్కడ లేడు, మీ హృదయాల్లోనే ఉన్నాడు, సర్వజీవుల్లో ఉన్నాడు అంటారు. ఇక్కడ వచ్చిన చాలా మంది మేకలు, కోళ్ళు, గొర్రెలు, మేకల్ని మరి ఇట్లాగా బలిదానాలు చేస్తూ ఉంటారు. నేను దానికి తీవ్రమైన నిరసన తెలుపుతూ ఉంటాను. ఈయన మరి మేము కొద్దిగా గడ్డాలు పెంచుకుంటాం, మరి కృపణాలు ధరిస్తాం, ఈ తలపాకలు ఇవన్నీ చూసి మమ్మల్ని చాలా మంది అబ్బో సిక్కోడు రోయ్, వీడు చాలా పాపంగా అనుకుంటారు. కాదు, ఇదే సమరమే కావాలనుకుంటే 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో సిక్కుల్ని నానా ఊచకోత పెట్టారండి. చాలా దారుణమైనటువంటి హింసలు చేశారు. ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడా, మీ హృదయం కూడా చాలా రగిలిపోతుంది. ఎంతో మందిని దహనం చేశారు. అయినా ఏ ఒక్క సిక్కు కూడా ఈ దేశాధిపతి, ఈ దేశాధినేత చనిపోయింది, మన వాళ్ళు తప్పు చేశారు కొంతమంది ఉద్రేకపరులు అని చెప్పేసి ఎవరు కూడా కలహాల్లో కానీ ఆ మత యుద్ధాల్లో కానీ కలగజేసుకోలేదు. ఎప్పుడు కూడా సిక్కులు ఎవరికి అన్యాయం చేయరు, ధర్మాన్ని మాత్రం ప్రశ్నిస్తారు. ఇది తప్పు అని ఎదటి వాడిని కొడుకుంటుంటే చూస్తూ ఉంటారు మీరందరూ, మేము చూస్తూ ఉండలేం. ఎవరన్నా అవాకిలు పడిపోతే మనకెందుకులేని వెళ్ళిపోతారు, మేము అలా చెయ్యం. అయితే ఇవన్నీ కూడా పరిపూర్ణమైన మానవ జీవితానికి పరిపూర్ణమైన అర్థాన్ని తెలిపేదే సిక్కు ధర్మం. మానవుడు ఎలా బ్రతకాలి, కష్టపడి పని చేయాలి. పని చేస్తేనే కదా, ఇప్పుడు మీరు అందరూ పని చేయకుండా ఇంటికాడ కూర్చుని రామభజన చేసుకుంటే దేవుడు వచ్చి పెడతాడమ్మా. ముందు కర్తవ్య నిర్వహణే దైవం, పనే దైవం. ఎవడైతే పని చేస్తుంటాడో వాడే ఆ భగవంతుడికి ముద్దు బిడ్డ. కష్టపడాలి, అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు. సిక్కు ధర్మంలో అబద్ధం చెప్పినా, మోసం చేసినా ఎక్కడ తప్పించుకోవచ్చు, ఆ ఇక్వంకార్ దగ్గర మాత్రం తప్పించుకోవటానికి లేదు. ఇక్కడ మేము చాలా ధనికులు, మేము చాలా పేదవాళ్ళం అని చెప్తూ ఉంటారు. ధనికుడు అంటే ఎవరండి, పేదవాడంటే ఎవరండి? గురునానక్ గారు చెప్పారు, ఎవడైతే హీనమైనటువంటి, లజ్జాకరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తుంటాడో వాడు కులహీనుడు, హీనుడు, హీన జాతికి చెందినటువంటి వాడు. ఎవడైతే సచ్చింతనలతో, మనసులో మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూ ఉంటాడో వాడే ఉన్నతమైనటు కులస్తుడు. వాడు ఉన్నవాడా లేనివాడని కాదు. అమ్మా తల్లులారా తెలుసుకోండి, ఎవడైతే సచ్చింతనలతో మంచి పనులు చేస్తూ ఉంటాడో భగవంతుణ్ణి మెప్పించటం కోసం, దేవుణ్ణి మెప్పించటం కోసం ఇతరమైన మార్గాల గురించి వెళ్ళవసరం లేదు. ఇందాక మరి జైలు మతస్థులు కాకినాడ వారు, ఎప్పుడు ఆయన చూడలేదు, చాలా బాగా చెప్పారు. గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, గోపురాలు కట్టిస్తూ ఉంటారు, కానీ పిలుస్తూ ఉంటారు, వెళుతాను తప్పదు కదా, మానవ జీవితం. రాకపోతే అహంకారం అనుకుంటారు. అహంకారం అయితే నాకు లేదనుకోండి, సర్వం త్యజించాం. నేను హిందూ ధర్మంలోంచి సిక్కు ధర్మంలోకి వెళ్ళా. అదేంటే బాబు అందరూ ఏమో క్రైస్తవ మతం తీసుకుంటారు, లేకపోతే ముసలాం మతం తీసుకుంటారు, అంటే సిక్కు మతం తీసుకున్నారు. అయితే మతం గురించి గొప్ప చెప్పడం గురించి కాదు, కానీ ఇందులో అత్యద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి భగవంతుడి యొక్క నామస్వరము భక్తి శక్తి. భక్తి శక్తి. భక్తి అంటే గురునానక్ గారు మాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎట్లా అంటే ఉదయము అసలు 3 గంటలు బ్రాహ్మీ ముహూర్తంలో లేగాలి, లెగిసి ధ్యానం చేయాలి. ధ్యానమే దైవ మార్గం. ధ్యానంలోనే శాంతి సుఖము ఉంటాయి. అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, కానీ నేను చెప్పేది మాత్రం నాకు లభ్యమైనటువంటిది, నాకు ఆనందాన్ని కలిగించినటువంటిది, నాకు శాంతిని కలిగించినటువంటిది ఒకటే ఒకటి, దైవ నామస్మరణమే. ఆ ధ్యానంతో, ఆ వాహిగురు అనేటువంటి నామస్మరణంతో
నేను చాలా ఆనందం పొందుతున్నాను, సంతోషంగా ఉంటున్నాను. నేను అంటే ఒక్కోసారి 3 గంటలకు లేస్తాను, 4 గంటలకు మాత్రం తప్పనిసరిగా లేస్తాను, ధ్యానం చేసుకుంటాను, పారాయణం చేస్తాను. ఆయన్ని మరి గారి యొక్క వాహిగురు అంటే వాహిగురు 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 అని పిలుస్తూ ఉంటాం మేము. చాలా మంది ఏంటరా వాహిగురు సినిమాల్లో పిచ్చి పిచ్చోళ్ళ కింద మాట్లాడుతూ ఉంటారు. వాహిగురు అంటే అంటే వాసుదేవుడు, ఈయన సత్యయుగానికి కర్త. హే అంటే హరి, ఈయన ద్వాపర యుగానికి కర్త కృష్ణుడు. గు అంటే గోవిందు, ఈయన కలియుగానికి కర్త. రు అంటే రాముడు, అంటే ఈయన త్రేతాయుగానికి కర్త. ఈ నలుగురు కర్తలు అంటే ఈ 4 దైవాల యొక్క పేరుని ఆ పరమాత్మ ఎక్కువ ఓంకార్ అంతే. దేవుడు ఒక్కడే దైవం, ఎక్కువ ఓంకార్. ఉపనిషత్తులు చదవండి, వేదాలు చదవండి, పురాణాలు చదవండి, గ్రంథాలు చదవండి, సత్యమే చెప్పిన అసత్యం చెప్పరు కానీ మీరు నమ్మరు. ఓంకారం గురించే చెప్పింది. ఉపనిషత్తుల్లో తిరగేసుకోండి, నా మాట ఎవరైనా కాదంటే నా అడ్రస్ అదంతా ఉంటుంది, అడగండి. సత్యం ఒకటే, 2 లేదు. దేవుడు ఒక్కడే, 2 లేడు. ఉన్నది ఒక్కడే, 2 లేదు. ధర్మం ఒకటే, 2 లేదు. న్యాయం ఒకటే, 2 లేదు. ఎక్కడ చూసినా ఒకటే కానీ 2 లేదు. బాగా అర్థం చేసుకోండి అమ్మా. మరి అసంచలమైనటువంటి కట్టుబాట్లు, చాలా కఠినమైనటువంటి నియమాల్ని గురువుగారు ఇచ్చారు. వాటిని పాటిస్తూ సమాజంలో ఉన్నటువంటి ధర్మాలని ఆచరిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళని మరి సర్వ మతాల జోలికి, అన్ని మతాల వాళ్ళు స్నేహంగా ఉంటాం, అందరితోటి స్నేహంగా ఉంటాం, అందరూ కావాలని కోరుకుంటాం. అయితే కొన్ని చోట్ల మాకు బాధ కలుగుతూ ఉంటుంది. మా దేవుడే గొప్పవాడు, ఎవరు దేవుడు గొప్పవాడు, నాకొక దేవుడు, నీకొక దేవుడు, మీకొక దేవుడు, ఇలా రకరకాలుగా మీరు విభజించేసుకుని దేవుణ్ణి ముఖముఖలు చేసేసుకుంటారా? చూడండి, అసలు పరమాత్మ ఒక్కడే. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయము, భారతీయ ఆచారాలు నిలబెట్టిన వాడు ఎవరంటే గురునానక్ దేవ్. ఇంకెవరు లేరు, ఎవరు కూడా లేరు. అది ఖచ్చితంగా చెప్పగలను. నేను హిందూ ధర్మంలో అనేక పుస్తకాలు చదివాను, గ్రంథాలు చదివాను. మరి ఒక 5 నిమిషాలు ఇవ్వండి సైన్స్. అట్లాగేనండి, మరి ఇవ్వండి. మరి మేము ప్రాధాయపడుతున్నాం కదా. గురుగారు మాట్లాడతారు, గురుగారు మాట్లాడితే మేము కూర్చుంటాం. ఇవాళ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. ఎండ ఉంటే శక్తి ఇస్తారు గురువుగారికి, గురువుగారే శక్తిమంతులు. ఏమండి, ఆచార సాంప్రదాయాల్ని సంస్కృతిని రక్షించినాడు గురునానక్. ఈనాడు మీరు దేవాలయాల్లో భజన కార్యక్రమాలు పెట్టుకుంటున్నారంటే గురునానక్, సత్సంగాలు పెట్టుకుంటున్నారంటే గురునానక్. ఇది ఎవరైనా కాదని మాత్రం నన్ను ప్రశ్నిస్తున్నాయే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీ పురాతనమైనటువంటి చాలా మంది వృద్ధులు వారే చెప్తా ఉంటారు, బా గురునానక్, ద గ్రేట్ గురునానక్ అని చెప్పి. ఎందుకంటే ఆయన ఎందుకు భగవంతుడికి ప్రీతిపాత్రుడయ్యాడు, ఎందుకు గొప్పవాడయ్యాడు, ఆయనకు ముద్దు పెట్టేందుకు అయ్యాడు అంటే ఆయన భగవంతుడు, ఓ గురునానక్, ఎవరైతే నీ పేరును స్మరిస్తారో వారు నన్ను స్మరించక్కర్లా, నా నామాన్ని స్మరించేటట్లే అని చెప్పేసి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అటువంటి వండర్ గురునానక్, అద్భుత గురునానక్. అద్భుత గురువు అంటారు, వాహే గురువు అంటే అద్భుతం, వాహ్ అంటే అద్భుతం, గురువు అంటే గురువు. అలాంటి గురునానక్, ధన్య గురునానక్, ధన గురునానక్. గురునానక్ పేరు ఎవరైనా సరే తెలుసుకున్న వాళ్ళకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖము, శాంతి, శక్తి కూడా లభిస్తాయి. ఎందుకంటే కావాల్సింది ఏముందండి? ఎప్పుడూ కూడా మీరు దైవాన్ని నమ్మండి. దైవం మీకు భక్త సులభుడు ఎప్పుడంటే గురువు వల్లే లభిస్తుంది, మీ అంతటి మీకే లభ్యం కాదు, గురుముఖంగా లభిస్తుంది. అదే చెప్పారు గురునానక్ గారు. చాలా మంది వృధా ప్రయాస అయినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. చాలా అసాధ్యమైనటువంటి విషయం అది. అది నాకు లభ్యమైంది. మీకు ఏ విధంగా మరి మీరు ఇంతమంది భక్తజనంలో అంటే మాకు ఇంకా నేను 5 సంవత్సరాలు అయింది, ఇంతమంది భక్తజనం మాకు లేరనుకోండి, ఇంకా అంతమంది మా గురునానక్ గారి శిష్యులు కాలేదు. మరి అపారమైనటువంటి భక్త సంపద కలిగినటువంటి ఈ మురహరీషా గారు మరి మీకు లభ్యం కావడం మీకు చాలా అదృష్టం. ఎక్కడా తిరగక్కర్లా, గురుముఖం ద్వారానే దైవం లభిస్తాడు, అంతే తప్ప ఇతరుల వల్ల మీకు లభ్యం కాడు. మరి ఈయన మరి వారు సమయము ఆసన్నమవుతుందండి, మరి మీ ఉపన్యాసానికి అని మరి తప్పదు.
ఇటువంటి సభాముఖంలో మరి భక్తులందరూ కూడా భగవన్నామ స్మరాన్ని చేయండి. పరధర్మములో కన్నా స్వధర్మములో చాలా మంచి ఉన్నాయి. ఇప్పుడు కోటాను కోట్ల సంవత్సరంలో వ్యాస భగవానుడు కూడా పురాణాలు చదవండి, బ్రహ్మ పురాణం చదవండి. ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది ఏంటంటే ఓంకారం ఒకటే దైవము. ఇక్కు ఓంకారం అంటే ఓంకారమే దైవ స్వరూపము. అది భక్త సులభులకి అందరికీ కూడా గురుముఖంగానే లభ్యమవుతుంది తప్పే మీరు వెళ్ళిపోయి ఇలా పెట్టేసుకుంటే రాదది. మీరు ప్రయత్నం వృధా, ఈ జన్మ వృధా. ఈ జన్మను సాఫల్యం చేసుకోవాలంటే గురువు ద్వారా ఆ దైవాన్ని మీరు అనుగ్రహం సంపాదించండి. టైము మరి చాలా తక్కువ సమయం ఇచ్చారు, చాలా దూరాన్ని నుంచి వచ్చాం. మరి ఉమరాలిసా గారు మాట్లాడతారంట. మరి నేను ఏదన్నా పొరపాటు మాట్లాడి ఉంటే కనుక మరి గురు సేవకులు, మరి మేమైతే దైవ సేవకులం, దైవాన్నే సేవిస్తూ ఉంటాం. మీరందరూ కూడా గురు సేవకులు. మీరందరికీ గురునానక అనుగ్రహము లభించుగాక. గురునానక యొక్క దీవెనలు అందిస్తున్నాను. మీరందరూ కూడా మరి అలాగే భగవన్నామ స్మరణ చేస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకుని ఆ పరమాత్మను కలవండి. ఇదంతా మాయ. తల్లి తండ్రి పిల్లలు అందరూ మాయ. ఎవరు మీ కూడా రారు. వచ్చేది వాడొక్కడే పరమాత్మ. ఇక్కు ఓంకార్ సద్గురు ప్రసాద్. థ్యాంక్ యూ సార్. మరి ఒక్కొక్క వక్త కూడా ఎన్ని గంటలు ఇచ్చినా మాట్లాడగలిగిన సమర్థులు, కానీ సమయాభావం వల్ల ఎక్కువ సమయం లేకపోయాం. అంచేత మమ్మల్ని క్షమించవలసిందిగా వక్తలందరినీ కోరుకుంటున్నాం. మరి అందరికీ భగవంతుడు ఒక్కడే అని చెప్పి సద్గురు కృప ద్వారా సద్గురు ఉపదేశాలను విని ఆచరించిన వారు భగవంతుని గ్రహించగలరని చెప్పి గురునానక్ 55,000 మైళ్ళు పాదరక్షణ లేకుండా నడిచి ధర్మ ప్రబోధ చేశారని చెప్పి ఒక గురువును నమ్మితే అజ్ఞానం తొలగిపోతుందని చెప్పి భగవంతుడు నీలోనే ఉన్నాడని చెప్పి కష్టపడి పనిచేయాలని చెప్పి కర్తవ్య నిర్వహణ